हरे हरे, हरे राम 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 हरे हरे। जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभा गिरिवरधारी, गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदानंदना व्रज जनरंजना, यशोदानंदना व्रज जनरंजना। यामुनतीरावनचारी, यामुनतीरावनचारी। जय राधा माधवा कुंज बिहारी, जय राधा माधवा कुंज बिहारी। गोपी जन वल्लभा गिरिवरधारी, गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदानंदन व्रज जनरंजना, यशोदानंदन व्रज जनरंजना। यामुनतीरावनचारी, यामुनतीरावनचारी। जय राधा माधवा कुंज बिहारी, जय राधा माधवा कुंज बिहारी। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे।
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. जय विष्णुपाद परमहंस परिविराजकाचार्य अष्टोत्तर श्रीमद अभय चरणारविंद भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद की ग्रंथराज श्रीमद् भगवद गीता यदातनम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చర్చించబోతున్నది శ్రీమద్ భగవద్గీత యథాతథము అధ్యాయం 9 శ్లోకం సంఖ్య 26. అధ్యాయం పేరు పరమగృహ్య జ్ఞానము. అందరూ నా వెనకాలే చెప్పడానికి ప్రయత్నం చేయండి. పత్రం పుష్పం ఫలం తోయం యః మే భక్త్యా ప్రయచ్చతి తత్ అహం భక్తి అప్రహృతం అస్నామి ప్రయథ ఆత్మనః. చెప్పండి. పత్రం పుష్పం ఫలం తోయం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ప్రహృతం. తదహం భక్త్య ప్రహృతం అస్నామి ప్రయతాత్మనః. అస్నామి ప్రయతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. పుష్పం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం
అస్నామి ప్రయతాత్మనః పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. ప్రతిపదార్థములు పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి పత్రం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. ప్రతిపదార్థములు పత్రం ఆకును, పుష్పం పువ్వును, ఫలం పండును, తోయం నీళ్లను, యహ ఎవడేని, మే నాకు, భక్త్యా భక్తితో, ప్రయచ్చతి సమర్పిస్తే, తత్ అది, అహం నేను, భక్తి అపహృతం భక్తితో సమర్పించబడినట్టి, అస్నామి స్వీకరిస్తాను, ప్రయత ఆత్మనః శుద్ధ చిత్తము గలవాని నుండి, శుద్ధ చిత్తము గలవాని నుండి. తాత్పర్యము మరియు భాష్యము ఇచ్చినటువంటి వారు అభయచరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యము: ప్రేమతో భక్తితో ఎవడైనా నాకు పత్రమును, పుష్పమును, ఫలమును లేదా జలమును సమర్పిస్తే దానిని నేను స్వీకరిస్తాను. భాష్యము: నిత్య సుఖానికై శాశ్వత ఆనందమయ ధామాన్ని పొందడానికి భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవలో నెలకొని కృష్ణ భక్తి భావనలో ఉండడము బుద్ధిమంతుడైన వ్యక్తికి అత్యంత ఆవశ్యకము. అటువంటి అద్భుతమైన ఫలితాన్ని సాధించే పద్ధతి చాలా సులభమైనది. ఎటువంటి యోగ్యతలు లేకుండానే అత్యంత దరిద్రుడైన వ్యక్తి కూడా దానికి యత్నించవచ్చును. విశుద్ధ భగవద్భక్తుడు కావడమే ఈ సంబంధంలో అవసరమయ్యే ఏకైక యోగ్యత. అతడు ఎవరు, ఎక్కడున్నాడు అనే దానితో దానికి సంబంధమే లేదు. ఈ పద్ధతి ఎంత సులభమైనదంటే పత్రమునైనా, జలమునైనా లేదా ఫలమునైనా నిజమైన ప్రేమతో భగవంతునికి అర్పిస్తే ఆ దేవదేవుడు ఆనందంతో దాన్ని స్వీకరిస్తాడు. అందుకే కృష్ణ భక్తి భావన నుండి ఎవడూ నిషేధింపబడలేదు. ఎందుకంటే అది ఎంతో సులభమైనది, విశ్వజనీయమైనది. ఈ సరళమైన పద్ధతి ద్వారా కృష్ణ భక్తి భావనాయుతుడు కాగోరినవాడు ఆ విధంగా నిత్యానంద జ్ఞానపూర్ణమైన మహోన్నత పూర్ణత్వ జీవితాన్ని పొందగలిగిన వాడని మూర్ఖుడు ఎవడైనా అంటాడు. మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా? కృష్ణునికి ప్రేమమయోత సేవ తప్ప ఇంకేది అక్కరలేదు. కృష్ణుడు తన విశుద్ధ భక్తు నుండి చిన్న పుష్పమునైనా స్వీకరిస్తాడు. అభక్తు నుండి అతడు ఎటువంటి కానుకను కోరుకోడు. అతడు సమస్తము కలిగి ఉన్నవాడైన కారణంగా ఎవరి నుండి అతను ఏదీ అవసరం లేదు. అయినా ప్రేమానురగ వినిమయంలో అతడు తన భక్తునిచే కానుకను స్వీకరిస్తాడు. కృష్ణ భక్తి భావనను వృద్ధి చేసుకోవడమే అత్యున్నత జీవన పూర్ణత్వము. కృష్ణుని దరిచేరడానికి భక్తి ఒకటే మార్గమని నొక్కి చెప్పడానికి ఈ శ్లోకంలో భక్తి అనే పదము 2 సార్లు పేర్కొనబడింది. బ్రాహ్మణుడు, పండితుడు, ధనవంతుడు లేదా గొప్ప తత్వవేత్త కావడం వంటి ఇతర ఏ స్థితి అయినా కృష్ణునికి కానుకగా స్వీకరించేటట్లు చేయలేదు. భక్తి అనే మూల నియమం లేకుండా ఏది కూడా ఎవరి నుండైనా అది భగవంతుని అంగీకరించేటట్లు చేయలేదు. భక్తి ఏనాడు తాత్కాలికమైనది కాదు. ఈ పద్ధతి శాశ్వతమైనది. ఇదే పరతత్వానికి చేసే ప్రత్యక్ష సేవా కార్యము. తానే ఏకైక భోక్తనని, ఆదిదేవుడినని, సమస్త యజ్ఞహుతులు నిజమైన లక్ష్యాన్ని అని నిరూపించిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఏ రకమైన కానుకలను తనకు అర్పించాలని కోరుకుంటాడో ఇక్కడ తెలియజేస్తున్నాడు. పవిత్రుడు కావడానికి భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవ అనే జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి
మనిషి భగవద్భక్తిలో నెలకొనగలిగితే తన నుండి ఆ దేవదేవుడు ఏది కోరుకుంటాడో తప్పక తెలుసుకోవాలి. కృష్ణుని ప్రేమించేవాడు అతడు ఏది కోరుకుంటే దానినే అతడు ఇస్తాడు. ఇష్టం కానివి అడగనివి ఏమీ ఇవ్వడు. కనుక మాంసము, చేపలు, గుడ్లు వంటివి కృష్ణునికి సమర్పించకూడదు. అటువంటి నైవేద్యాన్ని కోరుకుంటే అదే అతడు చెప్పి ఉండేవాడు. దానికి బదులు అతడు ఆకు, పండు, పూలు, నీళ్లు తనకు ఇవ్వమని స్పష్టంగా అడిగాడు. నేను దానిని స్వీకరిస్తాను అని ఆ నైవేద్యం గురించి అతడు చెప్పాడు. కనుక అతడు మాంసము, చేపలు, గుడ్లు స్వీకరించడని మనం తెలుసుకోవాలి. కాయగూరలు, ధాన్యము, పండ్లు, పాలు, నీళ్లు మానవులకు సరైన ఆహారము. వాటినే స్వయంగా శ్రీకృష్ణుడు కూడా నిర్దేశించాడు. మనుషులు తినే మిగతాది ఏది కృష్ణునికి సమర్పించకూడదు. ఎందుకంటే దానిని అతడు స్వీకరించడు. అటువంటి ఆహారం సమర్పిస్తే మనము ప్రేమయుత భక్తి స్థాయిలో వ్యవహరించడం కాబోదు. కేవలము యజ్ఞశేషమే పవిత్రమైనదని, జీవితంలో పురోగమించి భవబంధాలను ముక్తిని పొందగోరే వారికి అదే తినడానికి యోగ్యమైనదని 3వ అధ్యాయంలో 13వ శ్లోకంలో శ్రీకృష్ణుడు వివరించాడు. తమ ఆహారాన్ని నైవేద్యం పెట్టని వారిని కేవలం పాపమే తింటున్నారని అతడు అదే శ్లోకంలో చెప్పాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే వారు తినే ప్రతి ముద్ద కేవలం వారి ప్రకృతి క్లేశాలను మరింత తీవ్రతరం చేస్తుంది. కానీ చక్కగా సరళమైన శాకాహార వంటను తయారు చేసి వాటిని శ్రీకృష్ణునికి పటము ముందు లేదా శ్రీ విగ్రహం ముందు నైవేద్యం పెట్టి నమస్కరిస్తూ అట్టి సామాన్య నైవేద్యాన్ని స్వీకరించమని ఆ దేవదేవుని ప్రార్థించడం అనేది మనిషి జీవితంలో స్థిరంగా పురోగమించేటట్లు, దేహాన్ని పవిత్రం చేసేటట్లు, స్పష్టమైన ఆలోచనను కలిగించే సూక్ష్మమైన మేధస్సు తయారయ్యేటట్టు చేస్తుంది. అన్నిటికీ మించి నైవేద్యాన్ని ప్రేమతో సమర్పించాలి. కృష్ణునికి ఆహారం అవసరం లేదు, ఎందుకంటే ఉన్నదంతా అతనిదే. అయినా ఆ రీతిగా తనకు ప్రీతిని కలిగించాలని కోరే వ్యక్తి పెట్టిన నైవేద్యాన్ని అతడు స్వీకరిస్తాడు. కృష్ణుడి పట్ల ప్రేమతో వ్యవహరించడమే వండడములో, వడ్డించడములో, నైవేద్యం పెట్టడములో అత్యంత ముఖ్యమైన అంశము. పరతత్వము ఇంద్రియరహితమని పలికే నిరాకార తత్వవేత్తలు భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోలేరు. వారికి ఇదొక ఉపమానము లేదా భగవద్గీతను పలికిన శ్రీకృష్ణునికి లౌకిక ప్రవృత్తిని నిదర్శనం మాత్రమే. కానీ నిజానికి దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఇంద్రియాలను కలిగి ఉన్నాడు. అతని ఇంద్రియాలు పరస్పరం మార్పు చెందేవని చెప్పబడింది. అంటే ఒక ఇంద్రియము వేరే దాని కార్యము చేయగలుగుతుంది. శ్రీకృష్ణుడు పరిపూర్ణుడని అంటే ఇదే భావము. ఇంద్రియరహితంగా అతడు సర్వ విభూతి పూర్ణుడు కాలేడు. జీవులకు ప్రకృతిలో బీజరూపంలో ఉంచాలని శ్రీకృష్ణుడు 7వ అధ్యాయంలో వివరించాడు. అతడు ప్రకృతిపై చూపు నిలపడం ద్వారా అది జరిగింది. ఆ రకంగానే ఈ సందర్భంలో కూడా ఆహారాన్ని నైవేద్యం పెట్టడంలో భక్తుని ప్రేమపూర్ణ వాక్కులను శ్రీకృష్ణుడు వినడం, అతడు తినడంలో, నిజంగా రుచి చూడడంలో పూర్తిగా సమానం. ఆ పరిపూర్ణ స్థితి కారణంగా అతడు తినడంతో రుచి చూడడంతో పూర్తిగా సమానమనే విషయాన్ని నొక్కి చెప్పాలి. కృష్ణుడు తనను వర్ణించుతున్న ఈ విధంగా ఎటువంటి వ్యాఖ్యానాలు లేకుండా ఆ దేవదేవుని అంగీకరించే భక్తుడే పరతత్వము ఆహారాన్ని భుజించి ఆనందించడాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. ఓమజ్ఞానతిమిర అంధస్య జ్ఞానాంజన చలాకయ చక్షుర్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామనే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఆదివారం ప్రత్యేక సత్సంగానికి మీ అందరికీ ఆహ్వానం. చాలా ధన్యవాదాలు వచ్చేసినందుకు. మనం ఈరోజు చర్చించిపోయే విషయం భగవద్గీత యథాతథం 9వ అధ్యాయము పరమ గుహ్య జ్ఞానం అనే అధ్యాయంలో 26వ శ్లోకం చర్చిస్తున్నాం. ఈ అధ్యాయం యొక్క సారాంశం మొత్తం మనం ఈ శ్లోకంలో ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా విషయాలు ఈ శ్లోకం యొక్క భాష్యంలో
ప్రభుపాదుల వారు వివరిస్తూ ఉన్నారు కదా. పరమ గుహ్య జ్ఞానము అంటే, గుహ్యము అంటే రహస్యమైనది కదా, పరమ రహస్యమైనది అంట. రహస్యం వేరు, పరమ రహస్యం వేరు. అంటే రహస్యం అనేది కొంతమందికి తెలుస్తుంది, పరమ రహస్యం ఎవరికీ తెలియదు కదా. అంటే ఉదాహరణకి ఇంట్లో ఒక భర్త ఉన్నాడు, ఆ ఇంటి యజమానికి తెలిసిన విషయాలు కొంతమంది కింద పనిచేసే వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, అయితే అసిస్టెంట్ కదా, పర్సనల్ అసిస్టెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది. అవి కొన్ని రహస్యాలు వాళ్ళకి తెలుస్తాయి. కానీ భార్యకి తెలిసిన రహస్యాలు వాళ్ళకి తెలిసే అవకాశం లేదు కదా. భార్యకి అన్ని విషయాలు తెలుస్తాయి. అది పరమరహస్యం అనమాట. భౌతికంగా మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే అలాంటి పరమరహస్యాన్ని కృష్ణుడు ఎవరికి ఇస్తున్నాడు? అర్జునుడికి ఇస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనం చర్చించుకున్నట్లుగా సమాన స్థాయి కదా. ఎందుకంటే భక్తోసమే సఖాచేతి రహస్యం హేతుతత్వం అని చెప్తున్నాడు. అంటే నువ్వు నా ప్రియ మిత్రుడవు, అలాగే నాకు భక్తుడవు. ఈ రెండు కారణాలు ఉండడం వల్ల ఇంత పరమ రహస్యమైనటువంటి నిగూఢమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది కృష్ణుడు అర్జునుడికి ఇస్తున్నాడు అనమాట. మరి ఆ యొక్క రహస్యం ఏంటి కదా, ఇప్పుడు మనం చర్చిస్తున్నాం రహస్యం అని. ఆ రహస్యం అర్జునుడి ద్వారా మనందరికీ కూడా తెలిసింది. ఎందుకు? అది అర్జునుడికి ఒకటికే ఇవ్వలేదు. అర్జునుడికి అప్పటికే పూర్తి జ్ఞానం ఉంది. అందుకే భగవంతుడి యొక్క భక్తుడు, భగవంతుడి యొక్క స్నేహితుడు అవ్వగలిగాడు. ఆయనకి తెలియక కాదు. ఆయన ఒక మాధ్యమంగా ఎంచుకుని ఆ జ్ఞానాన్ని అర్జునుడి ద్వారా మనందరికీ అందించారు అన్నమాట. కాబట్టి ఆ పరమరహస్యం ఏంటి అంటే, జీవి కృష్ణుని మర్చిపోయి భౌతిక ప్రపంచంలోకి వచ్చేసాడు. ఇది చాలామందికి తెలియదు కదా. ఎంతమందికి తెలుసు? మనందరం ఇక్కడ భౌతిక స్థితిలో ఉన్నాము, భౌతిక ప్రపంచంలో ఇరుక్కుపోయాము కదా. జంతుదేహం ఉపప్రద్ధతి అన్నారు. మనం ఈ భౌతిక ప్రపంచంలో నలిగిపోతున్నాం అనమాట. దీనికి కారణం ఏమిటి, దీని రహస్యం ఏంటని అడిగితే ఎంతమంది తెలుస్తుంది కదా. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమంది తెలుసు? ఇది రహస్యం. దీనివల్లే మనం ఈ భౌతిక ప్రపంచంలో జన్మ, మృత్యు, జర, వ్యాధి అనే 4 క్లేశాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నలిగిపోతూ ఉన్నాము కదా. చనిపోతున్నాం, పుడుతూ ఉన్నాం, జబ్బు చేస్తూ ఉంది, ముసలివాళ్ళు అవుతున్నాం. ఇన్ని రకాల దోషాలు ఉన్నాయి మనకి, ఇన్ని రకాల లోపాలు ఉన్నాయి, క్లేశాలు ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఇది అనే విషయం ఎంతమంది తెలుసు? ఏంటి అంటే అదే పరమరహస్యం. ఏంటి? అదే కృష్ణుడు చెప్తున్నాడు. ఎవరైతే భగవంతుని మర్చిపోయి అన్యదా నేను భోగించాలి అనే ప్రవృత్తి ఏదైతే కలిగిందో, సూక్ష్మమైనటువంటి కోరిక ఏదైతే కలిగిందో, ఆ కోరికే మన అందరినీ కూడా ఈ బద్ధస్థితిలో ఈ భౌతిక ప్రపంచంలోకి నెట్టివేయబడింది. కాబట్టి దాని నుంచి బయటపడేయడం కోసం కదా, దాని నుంచి బయటపడవేయాలి అంటే దానికి పరిష్కారం ఏంటి అంటే కృష్ణుడే చెప్తున్నాడు. మళ్ళీ ఏంటి? ఎవరైతే మళ్ళీ భౌతిక ప్రపంచంలో నెట్టివేయబడ్డారో వాళ్ళు భగవంతుడి శరణాగతి పొంది జీవి యొక్క సాధన నిజమైన స్థితి తెలుసుకుని మళ్ళీ ఆ స్థితిలో నెలకొనడం ద్వారా మళ్ళీ జీవుడు వాటి నుంచి బయటపడి మళ్ళీ భగవద్ధామం వెళ్ళచ్చు. మరి ఆ నిజమైన స్థితి ఏంటి అంటే అదే భగవంతుడి యొక్క భక్తియుత సేవ. మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇదేంటి? భగవంతుడు నేను తెలుసో తెలియకో నీ నుంచి వేరు చేయబడ్డాను, నిన్ను చూసి అసూయపడ్డాను. భగవంతుడు ఎందుకు భోగించాలి, ఎందుకు కృష్ణుడు నారాయణుడే భోగించాలి, నేను ఎందుకు భోగించకూడదు అనే స్వల్పమైనటువంటి ఒక అత్యాశ కలిగింది, అసూయ పడిగింది. ఆ అసూయ కారణంగా నేను ఈ భౌతిక ప్రపంచంలో వచ్చిపడ్డాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటి, నేను కాదు భోక్త కదా, ఈశ్వరోహం అహం భోగి అనుకున్నాను. కానీ అన్నింటికీ భోగి ఎవరు? కృష్ణుడు, భగవంతుడు. ఆ విషయాన్ని తెలుసుకున్నాను. కాబట్టి నేను దీని నుంచి బయటపడాలి. ఆ బయటపడడం ఎలా అనేది ప్రభుపాల్ వారు ఈ అధ్యాయంలో ఈ శ్లోకం వివరిస్తున్నారు అన్నమాట. అదేం చెప్తున్నారు ప్రభుపాల్ వారు? ఇది చాలా సులభమైన ప్రక్రియ అట కదా, మొదట్లోనే చెప్తున్నాను కదా. ఏది? నిత్య సుఖానికి, శాశ్వత ఆనందమయ ధామాన్ని పొందడానికి భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవలో నెలకొని కృష్ణ భక్తి భావంలో ఉండడము బుద్ధిమంతులైన వ్యక్తికి అత్యంత ఆవశ్యకము. నిజంగా ఆవశ్యకం ఏంటంటే నిత్యమైన ఆనందాన్ని, శాశ్వతమైన సుఖాన్ని పొందడానికి కావాల్సింది ఏంటి? భగవంతుడికి సేవ చేయడము. అటువంటి అద్భుతమైన ఫలితాన్ని సాధించే పద్ధతి చాలా సులభమైనది. చాలా సులభం అంటే ఎందుకు? అది ప్రభుపాల్ వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు కదా. సాధారణంగా జనులకి భక్తి అంటే చాలా తక్కువ మందికి తెలుసు కదా. భక్తి అంటే సాధారణ అవగాహన ఏంటి ఎవరికైనా?
కదా. ఎవరైనా చెప్తుంటారు గుడికి వచ్చినప్పుడు అండ్ మందిరానికి వస్తుండండి, జపం చేస్తూ ఉండండి, ఇలా కొన్ని సూచనలు ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే మొదట్లో లేదండి మేము కూడా భక్తి చేస్తుంటామండి, ఇంట్లో పూజలు చేస్తుంటామండి, ఇలా రకరకాల కారణాలు చెప్తుంటారు కదా. మన భారతదేశంలో ఇంకా అది ఉంది. భారతదేశంలో చాలామంది పూజలు చేస్తుంటారు ఇంట్లో కదా. రకరకాల దీపాలు ఇస్తూ ఉంటారు, అగరబత్తులు ఇస్తుంటారు, పుష్పాలు పెడుతుంటారు కదా. పుష్పాలు అవన్నీ పెడుతుంటారు, కానీ అసలైన రహస్యం మర్చిపోతారు అన్నమాట. భగవద్గీత చెప్పినటువంటి రహస్యం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోతారు. ఏంటి రహస్యం కదా. ఎందుకు సాధారణంగా ఒక వ్యక్తి పూజిస్తాడు, ఇంట్లో పూజాది కార్యక్రమాలు ఎందుకు నిర్వర్తిస్తాడంటే భౌతికమైన కోరిక, అంతేనా. 100కి 99% ఎవరైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భారతదేశంలో అదృష్టవశాత్తు ఇంకా పూజలు చేస్తూ ఉన్నారు, వదిలిపెట్టలేదు. కానీ ఆ చేసే పూజ ఎందుకు చేస్తారట? భౌతికమైన ఇంద్రియ భోగం కోసం, రకరకాల కోరికల కోసం కదా. ఒక దీపం వెలిగించారు, భగవంతుడా నీకు దీపం వెలిగించాను, నాకు లక్ష్యవి కదా. లేదా కార్తీక మాసం వస్తుంది, కార్తీక మాసంలో 30 రోజులు నేను దీపం వెలిగిస్తాను, నాకు ఉన్నటువంటి వెన్నునొప్పి, బ్యాక్ పెయిన్ పోవాలి కదా. ఏదో భౌతికమైన కోరికతో పూజలు చేస్తుంటారు. కానీ భగవద్గీత యొక్క రహస్యం అది కాదు కదా. భగవద్గీత యొక్క రహస్యం ఏంటి? అలా భక్తి చేయడం, పూజ చేయడం ద్వారా దేన్ని ఆశించాలట చెప్తున్నా కదా. ఈ శ్లోకంలో చెప్తున్నారు ఏంటి? భక్తి కదా, ప్రేమ. అందుకే ఏం చెప్తున్నా చూడండి, కృష్ణుడు ఈ భగవద్గీత శ్లోకంలో ఏం చెప్తున్నాడు? పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ప్రేమతో భక్తిపూర్వకంగా నాకు ఎవరైతే వీటిని అర్పిస్తారో నేను స్వీకరిస్తానని చెప్తున్నారు. మరి భౌతికమైన కోరికలతో మనం అర్పించేటప్పుడు భగవంతుడు స్వీకరించడా కదా. ఎవరో తిరుమల తిరుపతి వెళ్తారు, తిరుపతికి కోరుకుంటారు ఏమని, నాకు ఈ సంవత్సరం రొయ్యల చెరువు చేపల చెరువులో ఒక 50 లక్షలు మిగిలితే నీకు 10 లక్షలు ఇస్తా కదా. వెళ్తారు, మందిరానికి గుడికి వెళ్తారు, దర్శనం చేసుకుంటారు, 10 లక్షలు ఉండేలేసి వచ్చేస్తారు. మనం వింటుంటాం కదా, ఎవరో వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి ₹1 కోటి విలువ చేసే బంగారు నగదు దానిలో వేసేసి వెళ్ళిపోయారు. వింటాం కదా, చాలాసార్లు విన్నాం. మరి ఇవి భగవంతుడు స్వీకరిస్తాడా? స్వీకరించడా? స్వీకరిస్తాడు. కానీ ఎలా స్వీకరిస్తాడంటే మనం ఏదైతే భౌతికమైన కోరుకుని అక్కడికి వెళ్తున్నామో ఆ కోరికను ఇంకా పెంపొందించడం కోసం, ఇంకా ఇక్కడే ఉండిపోవడం కోసం ఇంకా ప్రయత్నం చేస్తుంటారు అమ్మనాజీ. అక్కడ ప్రేమ అనేది లేదు. ప్రేమ ఉన్నప్పుడు ఏమవుతుంది? భగవంతుడి యొక్క ప్రేమను కూడా తిరిగి ఇస్తాడనమాట. కానీ అక్కడ ప్రేమ లేదు, నాకు భౌతికమైన కోరిక ఉంది కాబట్టి వాటిని తీర్చడం కోసం మళ్ళీ భగవంతుడు అవకాశం ఇస్తుంటాడు. అందుకే ఈ సంవత్సరం నాకు 50 లక్షలు కోరుకుంటాను, 10 లక్షలు భగవంతుడు. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? నేను ₹1 కోటి కోరుకుంటాను, 20 లక్షలు భగవంతుడికి. అంటే బిజినెస్ చేస్తుంటారు అనమాట. ఒక వ్యాపారి ద్వారంలో భక్తి చేస్తుంటారు. భౌతిక ప్రపంచంలో మనం చూడొచ్చు 90% ఈ విధంగానే ఉంటారు కదా. మనం క్రిస్టియానిటీలో చూసాం 100% అలాగే ఉంటారు కదా. కొంతమందికి ఈ భగవద్గీత కొద్దిగా తెలిసిన వ్యక్తులు చాలామంది అడుగుతుంటారు, మేము ఏమి కోరుకోండి భగవంతుడిని, గుడికి వెళ్తే దండం పెట్టుకుని వచ్చేస్తామంతే చెప్తుంటారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రేమ కావాలి, ప్రేమ వినిమయం జరగాలన్నమాట. అది భక్తి అంటే. అది జరగకపోతే మనం చేసేది భక్తి కాదు. ఏంటది? వ్యాపారం కదా. ఎక్కువ జరిగేది అదే, వ్యాపారమే జరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం. అందుకే ఎవరైనా గుడికి వెళ్తే అందరూ చేతులు ఇలా పెట్టి కోరుకుంటుంటారు భగవంతుడు కదా. ధనం దేహి, రూపం దేహి, స్త్రీ దేహి కదా, ఇలా అడుగుతుంటున్నారు. దీని అర్థం ఏంటంటే అక్కడ కోరుకుంటే భగవంతుడు తెచ్చి చేతిలో వేసేస్తాడని. ఎక్కువ అవగాహన ఆ విధంగానే ఉంటుంది కదా. అందుకే చాలా మందిరాలు ఫేమస్ అవుతుంటాయి. ఉదాహరణకి మనం వాడపల్లిలో చూడొచ్చు కదా, 7 వారాలు వెంకటేశ్వర స్వామి. పూర్వం చాలామందికి తెలియదు. ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల ముందుకు పోతే అవరికి తెలియదు. అది చాలా అరుదుగా కొంతమంది దర్శనం చేసుకొచ్చేవారు, ఏం తెలియదు. కొంతకాలం తర్వాత ఏమైంది, దీన్ని చాలా ఫేమస్ చేయాలంటే ఏం చేయాలి? వెంటనే ఒక స్కీమ్ తయారు చేశారు. ఏంటా స్కీమ్? 7 వారాలు కనుక ఇక్కడ వచ్చినట్లయితే మీలో ఉన్న భౌతికమైన కోరికలన్నీ పోతాయి. కాబట్టి ఏమైంది, అసలు ఈరోజు లక్షల మంది వెళ్తున్నారు. ఆ స్కీమ్ని జస్ట్ కొంచెం మార్పు చేశారు అనుకోండి. ఎవరైతే 7 వారాలు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారో వాళ్ళు మళ్ళీ ఇక్కడ పుట్టరు, వాళ్ళు ముక్తి సాధించేస్తారని చెప్పారు అనుకోండి. ఎంతమంది వెళ్తారు కదా. భయం, అయ్యి బాబు మళ్ళీ పుట్టకపోతే ఎలాగా, నా కుటుంబం అయిపోతుంది కదా.
నా ఫ్యామిలీ అంతా నా సంపాదన అంతా ఏమైపోతుంది? భయం ఇంకెవరు కనిపించదు అక్కడ. అందుకే ఇస్కానికి ఎవరు చాలా అరుదుగా వస్తుంటారు. ఎందుకు? ఇక్కడికి వస్తే ఏం చెప్తాం? భౌతికమైన కోరికలు ఉండకూడదు కదా, భగవంతుడి యొక్క నామాన్ని చెప్పించండి, ఈ జన్మలోని ముక్తి సాధించి భగవద్ధామం వెళ్ళిపోండి అని చెప్తాం. అంటే అందరికీ భయం, అయ్యి బాబాయ్ భగవద్ధామం వెళ్ళిపోతే ఏమైపోతాం కదా, భయం వస్తుందన్నమాట. చాలామంది ఇప్పుడు నేరుగా భగవంతుడే ప్రత్యక్షమయ్యి నీకు ఏం కావాలి కోరుకో అని అంటే ఏం చెప్తారు? ఎవరైనా ముక్తి కావాలని ఎవరు కోరుకోరు కదా, వెంటనే అక్కడి నుంచి మాయమైపోతారు అన్నమాట. నువ్వు నిజంగా భగవంతుడివేనా అని ప్రశ్న వస్తుంది కదా. భగవంతుడు ఏం చేయాలి? భౌతికమైన కోరికలు తీర్చాలి. మంచి అందమైన స్త్రీని భార్యగా ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి, ధనం ఇవ్వాలి, ఆస్తులు ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి. ఇలా ఇస్తేనే భగవంతుడు. చాలామంది ఏమనుకుంటారు, పెద్ద పెద్ద గురువులు ఉంటారు కదా, గురువు భగవంతుడు అంటే అర్థం ఏంటంటే భౌతికమైన కోరికలు తీర్చేవాడు. లేదు నేను నీకు ముక్తిని ఇస్తానని ఒకడు కూడా కనిపించడు, వెంటనే మాయమైపోతారు అందరూ. సో అది భౌతిక ప్రపంచంలో జీవి యొక్క పరిస్థితి అనమాట. కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఎప్పుడైనా నాకు ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే అది ఏదో ఉన్నతమైనది అవసరం లేదు కదా, ఏదో కష్టపడి ఏదో ఉన్నతమైనది ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రేమతో ఇస్తే సరిపోతుంది అంటాడు. ఎందుకు? మనం ఇప్పుడు ఉదాహరించుకున్నాం, 50 లక్షలు తీసుకెళ్ళి ఇస్తాం, కానీ అక్కడ ప్రేమ లేదు. అది భగవంతుడు ప్రేమగా స్వీకరించాడు. కానీ అదే ఒక వ్యక్తి చాలా ప్రేమగా తీసుకెళ్ళి ఒక 10 రూపాయలు ఎంతో వేశాడు, కానీ చాలా ప్రేమగా కోరుకున్నాడు. భగవంతుడు ఇదంతా కూడా నాది కాదు, ఇదంతా సృష్టి మొత్తం నీదే, దయచేసి దీన్ని ఏదో నా తుచ్చమైన చిన్న సేవలో స్వీకరించి దీన్ని తీసుకో అని చెప్పి ప్రేమతో కోరుకుంటాడు అనమాట. దాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రేమ కావాలని చెప్తున్నారు. ఎలా? ఆ ప్రేమతో చిన్న గ్లాసు నీళ్ళు ఇచ్చినా సరిపోతున్నాడు కదా. గ్లాసు నీళ్లు లేని వాళ్ళు ఉన్నారు ఎవరైనా? అంత అధములు కదా, అంత పేదరికంలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా భౌతిక ప్రపంచంలో కదా? మా ఇంట్లో అసలు ఒక గ్లాసు నీళ్ళు కూడా లేవండి భగవంతుడికి ఇవ్వడానికి. ఇంకా ప్రభువులు ఏం చెప్తున్నారు? ఒకవేళ మీ ఇంట్లో గ్లాస్ లేకపోయినా కనీసం దోచులతోనే సమర్పించమని చెప్తున్నారు కదా. మీ ఇంట్లో కటిక పేదరికం, నీళ్ళు తాగడానికి గ్లాస్ కూడా లేదు, ఆ సమయంలో ఏదో నది వద్దకు వెళ్ళి తీసుకుని ఇలా సమర్పిస్తే చాలంటే భగవంతుడు తీసుకుంటాడు. కానీ అక్కడ కావాల్సింది ఏంటి? ప్రేమ కావాలి, భక్తి కావాలి, లేదా స్వీకరించడం. కాబట్టి మనం చూడవచ్చు, భగవంతుని మనం కీర్తిస్తూ ఆ ప్రేమపూర్వకంగా ఏది ఇచ్చినా కూడా తీసుకుంటాడట. ఒక తులసి పత్రం ఇవ్వండి కదా, ఒక చిన్న గ్లాసు నీళ్లు లేదా ఆవు పాలు కదా, ఒక ఫలం తెచ్చి భగవంతుడికి ఇవ్వండి. ఎలా ఇవ్వాలి? మళ్ళీ అహంకారంగా ఇవ్వకూడదు కదా. అహంకారంగా ఇస్తే మామూలు సాధారణ వ్యక్తే స్వీకరించడు, అవునా కదా. ఇంటికి ఎవరో బంధువు వచ్చారు, బంధువు వచ్చినప్పుడు ఆయన్ని చక్కగా కూర్చోబెట్టి అన్ని ఆతిథ్యాలు అన్నీ గౌరవించి చక్కగా ప్రేమగా వడ్డిస్తున్నాం అనుకోండి, ఆయన 4 దోశలు తినాలనుకున్న వ్యక్తి 6 దోశలు తింటాడు. ఎందుకు? మనం ప్రేమగా వడ్డిస్తున్నాం. మనం వేయడమే కష్టంగా చిన్న స్పూన్ పెట్టి చట్నీలో వేద్దాం వద్దన్నట్టుగా ఇలా వేస్తూ ఉన్నాం అనుకోండి కదా, ఆయనకి ఆకలిగా ఉన్నా కూడా 2 దోశలతో లేచి వెళ్ళిపోతాడు. ఎందుకు? మనం ఆ ప్రేమని వ్యక్తం చేయట్లే, మనకు వాళ్ళ పనున్న మర్యాదని మనం వ్యక్తం చేయట్లేదు. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రేమ అనేది కావాలని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి మనం చాలా ఉదాహరణలు చూడవచ్చు సైన్స్ శాస్త్రంలో. ఈ సందర్భంగా కొన్ని ఉదాహరణలు చూద్దాం, భగవంతుడు ఏ విధంగా ప్రేమను స్వీకరిస్తాడనే విషయం. ఒక భక్తుడు ఆయన చెప్తున్నాడు అనమాట. ఆయన మందిరంలో పెయింటింగ్స్ వేపిద్దామని ఇండియాలోనే చాలా ఉన్నతమైన ఒక పెయింటర్ దగ్గరికి వెళ్ళాడట, కళాకారుడు, చిత్రాలు గీసే కళాకారుడు దగ్గర. అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన రూమ్లో చాలా చిత్రపటాలు ఉన్నాయి, చాలా ఫేమస్ అనమాట, ఇండియాలోనే ఫేమస్ అనమాట. ఆయన పేరు వికే శర్మ అని తమిళనాడు సైడ్ ప్రాంతంలో ఉంటాడనమాట. చాలా 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 ఫేమస్. ఆయన గీసినటువంటి చిత్రాలు ఒక్కొక్కటి 15 లక్షలు 20 లక్షల రూపాయలు ఉంటాయి. అంత ఉన్నతమైన వ్యక్తి. ఆయన కలవడం కోసం మనం భక్తులు కొంతమంది వెళ్ళారన్నమాట, టెంపుల్లో చిత్రాలు వేయించడం కోసం. వెళ్తే ఆయన ఉన్నటువంటి మందిరం, ఆయన ఎక్కడైతే కూర్చుంటారో ఆయన ఆఫీస్ రూమ్లో ఆయన కూర్చునే టేబుల్ వెనకాల ఒక చిత్రపటం గీసి ఉంది. అది ఎలా ఉంది? చాలా భయంకరంగా ఉందట. అంటే పిచ్చి పిచ్చి గీతలు, ఎరుపు కలరు, గ్రీన్ కలరు, ఏదో సూర్యుడు కనిపిస్తున్నట్టు, అసలు ఒక స్పష్టమైన అవగాహన లేదు, అదేంటో తెలియదు, పిచ్చి పిచ్చిగా చూడడానికి భయంకరంగా ఉంది. వీళ్ళు చూసి ఆశ్చర్యపోయారు, ఇంత గొప్ప ఆర్టిస్ట్ ఇతను, కానీ ఈయనేంటి ఇంత పిచ్చి పిచ్చిగా గీసాడు, ఇంత భయంకరంగా ఉంది అని అనుకుని సరే ఆయనతో మాట్లాడదామని వెళ్ళారు.
ఆయనతో మాట్లాడుతుంటే ఆయన అన్నీ చూపిస్తున్నారు. ఇది బృందావనంలో ఉండే కృష్ణుడు, ఇలా పలానా రాజు యొక్క చిత్రపటం ఇది, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వీళ్ళు మరి ఇదేంటండి ఇక్కడ ఇంత భయంకరంగా ఉంది, మీరేమో ఈ చిత్రపటానికి చాలా ఖర్చు పెట్టి గోల్డెన్ ఫ్రేమ్, చాలా పెద్ద ఫ్రేమ్ వేయించి చాలా కాస్ట్లీగా తయారు చేసి మీకు కావాల్సిన మంచి ప్లేస్లో, మీకు ఇష్టమైన ప్లేస్లో మీ వెనకాలే పెట్టుకున్నారు. ఏంటి కారణం? ఇది ఏం పెయింటింగ్ అని అడిగితే ఇది మా అమ్మాయి వేసింది. అమ్మాయి వయసు ఎంత? 5 సంవత్సరాలంట. 5 సంవత్సరాల అమ్మాయి వేసింది కాబట్టి నాకు చాలా ఇష్టమైన పెయింటింగ్ అని చెప్తున్నాడు అతను. వేసి పుట్టినరోజుకి ఎప్పుడు అది గీసి అలా నాన్నగారికి గిఫ్ట్గా ఇచ్చిందట. ఎందుకు? తండ్రి ఏం చేస్తే సాధారణంగా పిల్లలు కూడా అదే కదా, అదే ఫాలో అవుతుంటారు, సాధారణంగా జరిగేదే. కాబట్టి తండ్రి వేయడం చూసి 5 సంవత్సరాల అమ్మ ఏం వేస్తుంది పెయింటింగ్. కానీ ఏం కావాలి? మా నాన్నగారు పుట్టినరోజు వస్తుంది కాబట్టి నేను ప్రేమగా నాన్నగారికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి. కాబట్టి అంత గొప్ప కళాహృదయం ఉన్న వ్యక్తి ఏం చూస్తున్నాడు అక్కడ కదా. ఈయనకి ఏం పెయింటింగ్స్ కాదు కదా ఏమి, ఎంతకన్నా గొప్ప పెయింటింగ్స్ వేశాడు ఆయన. కానీ కూతురు యొక్క ప్రేమను చూశాడు ఆయన కదా. కూతురు ప్రేమను చూసి ఏం చేస్తున్నాడు? చక్కగా వెనకాలే పెట్టుకున్నాడు. ఎవరైనా అమ్మన్నా అమ్మరు, ఎవరో కొనరనుకోండి, ఎందుకు పిచ్చిగీతలు ఉన్నాయి, ఎవడో 10 రూపాయలు కూడా కొనదండి. 10 రూపాయలు కూడా విలువ చేయని పెయింటింగ్స్ని ఆయన చాలా ఉన్నతమైన ప్లేస్లో ఎదురుగా ఎప్పుడు కనిపించేలాగా మంచి అందరూ చూసే విధంగా పెట్టుకున్నాడు. విత్ గోల్డెన్ ఫ్రేమ్, చాలా కాస్ట్లీ ఫ్రేమింగ్ చేసి పెట్టుకున్నాడు. కారణం ఏంటి? దానికని విలువ ఉందా? మనం ఎవరైనా వెళ్తే 10 రూపాయలు కూడా కొనుందండి. కారణం ఏంటి? అక్కడ ప్రేమ వినిమయం జరిగింది. అక్కడ ఖర్చుతో సంబంధం లేదు, కళాత్మక హృదయంతో సంబంధం లేదు కదా. ఆ పాపకి ఏమైనా కళా హృదయం ఉందా? లేదు. ఎందుకు? వయసు చాలా చిన్నది, అంత టాలెంట్ లేదు. కానీ ఆ తండ్రి ఏం చూస్తున్నాడు కదా, ఏం చూస్తున్నాడు? కూతురు గిఫ్ట్గా ఇచ్చింది, చాలా నా మీద ఇష్టంతో, నా మీద ప్రేమతో వేసి ఇచ్చింది కాబట్టి దాన్ని చాలా ఉన్నతంగా పెట్టుకున్నాడు అన్నమాట. కాబట్టి భగవంతుడు కూడా అంతే. భగవంతుడు అవేమి చూడడం అనమాట. నిజంగా మనలో ఆ కళాత్మక హృదయం ఉందా కదా? అలా ఉందా అంటే ఎంతమంది భక్తులు అవుతారు చెప్పండి కదా. నిజంగా మంచిగా కీర్తన చేయాలి, ఎవరు భక్తులు అవుతారు? మంచిగా కీర్తన చేయాలంటే ఎవరు భక్తులు అవుతారు కదా? రామదాసు కదా. కొంతమంది పేర్లు మాత్రం మనం చెప్పగలుగుతాం, అన్నమాచార్య, రామదాసు, ఇలాంటి మన చేతి వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. మిగతా వాళ్ళందరూ భక్తులు కాలేదు కదా, అవునా కదా. లేకపోతే బాగా ధనం ఉండాలి అనుకోండి, ఎంతమంది భక్తులు కాగలరు? ఇక్కడ అందరూ ఎంతమంది కూర్చొని ఎవరు రావాలి కదా, అన్ని ఫోర్షి కార్లు ఇవి మాత్రమే రావాలి. మిగతా ఎవరు సైకిళ్ళు, ఆటోల మీద రావాల్సిన అవసరం లేదు. ఎందుకు? నిజంగా అదే క్రైటీరియా అయితే, ధనం ఉంటేనే భక్తులు అవుతారంటే అది సాధ్యం కాదు. అక్కడ భగవంతుడు అవేం చూడ్డు అనమాట కదా. భగవంతుడు ఏమేం చూడ్డు. భగవంతుడు అలా చూసేటట్టయితే కూర్చోడే దగ్గర అటుకులు తీసుకోడు, ఆయనకేమీ లేక కదా, అటుకులు ఆయన దగ్గర లేక. కృష్ణుడు ఎంత ఉన్నతమైన వ్యక్తి. ఆయన శాస్త్రంలో చెప్తారు, లక్ష్మీ సహస్ర శతసంభ్రమ సేవ్యమానం. లక్షలాది మంది లక్ష్మీ దేవతలు ఆయన యొక్క సేవ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తికి అటుకులు కష్టమైన విషయమా కదా. మనం ఇచ్చే ఒక గ్లాసు నీళ్లు, తులసి వేసి ఇచ్చే గ్లాసు నీళ్లు అని కష్టమైన విషయమా కదా. సృష్టి మొత్తాన్ని తయారు చేసింది ఆయనే కదా. ఎన్ని గ్రహాలు, ఎన్ని సముద్రాలు, ఎంత వైవిధ్యం ఉంది ఈ భౌతిక ప్రపంచంలో. ఆధ్యాత్మిక ప్రపంచం వదిలేయండి, ఈ భౌతిక ప్రపంచంలోనే 14 లోకాలు, ఎన్ని గ్రహాలు కదా, ఎన్ని పర్వతాలు, ఎన్ని సముద్రాలు, ఎంత వైవిధ్యం ఉంది. వీటన్నిటినీ సృష్టించింది భగవంతుడే. ఆయనకి ఒక గ్లాసు నీళ్లు కొరవవుతాయా? కావు కదా. కాబట్టి అక్కడ కావాల్సింది ఏంటి? మళ్ళీ చెప్తున్నాయి, దీని ద్వారా మనమే అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణ ద్వారా అంటే ప్రేమ కావాలి. దానికి ఏమి నైపుణ్యత అవసరం లేదు, బాగా ఆర్టిస్ట్ అవసరం లేదు, బాగా సింగర్ అవసరం లేదు, బాగా ధనవంతుడు అవసరం లేదు, బాగా అందంగా ఉండాల్సిన అవసరం లేదు, బాగా పొడవుగా ఉండవసరం లేదు, బాగా తెల్లగా ఉండాల్సిన అవసరం లేదు కదా. ఎలాంటి క్రైటీరియా లేదు భక్తి చేయడానికి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రేమ అనేది ఉండాలని చెప్తున్నాను అనమాట కదా. తర్వాత ఇంకొక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. మనం చాలాసార్లు చూస్తుంటాం కదా, భార్య ఇంట్లో వంట చేస్తుంటుంది. ఒక్కొక్కసారి స్త్రీలు పొరపాటు పడుతుంటారు అన్నమాట. వంట చేస్తున్నప్పుడు దృష్టి వేరే చోట ఉన్నప్పుడు ఏదో సాధారణంగా ఉప్పు వేయడం మర్చిపోతుంటారు. భర్త చాలా కలిసిపోయి ఇంటికి భోజనానికి వస్తాడు. వచ్చినప్పుడు భార్య ఏం చేస్తుంది? ప్రేమగా వండి పెడుతుంటుంది, వడ్డిస్తుంటుంది అన్నమాట. కొంచెం వేసుకోండి, మీరు చాలా కష్టపడి ఎంతో కష్టపడి వస్తున్నారు, కుటుంబ పోషణ కోసం ఎంతో కష్టపడ్డారు, కొంచెం వేసుకొని ప్రేమగా వేస్తుంది. కానీ దాంట్లో ఉప్పు లేదు, అసలు కొంచెం చిటికెడు ఉప్పు కూడా లేదు దేంట్లో. అన్నం వేసింది, పప్పు వేసింది, కూర వేసింది, దేంట్లో కూడా ఉప్పు లేదు. రసం వేసింది, రసంలో కూడా ఉప్పు లేదు. చివరికి మజ్జిగ ఇచ్చింది, మజ్జిగలో కూడా ఉప్పు లేదు. కానీ ఈమె ఏం చేస్తుంది?
భర్త యొక్క కష్టాన్ని గుర్తించి భర్తకి చాలా ప్రేమగా వడ్డించాలి. కాబట్టి ఈ ఆహారం తీసుకోవడం ద్వారా భర్త శక్తిని పుంజుకుంటాడు, ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతుంటాడు, ఇంకా ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. ఈ విధమైన ధోరణిలో ప్రేమగా వడ్డిస్తూ ఉంది. భర్త తినేసి వెళ్ళిపోయాడు. భర్త తినేసిన తర్వాత భార్య తింటుంటే దాంట్లో దేంట్లో కూడా ఉప్పు లేదు. ఉప్పు లేకపోవడం గమనించి భార్య ఏం చేస్తుంది, భర్త దగ్గరికి వెళ్ళి, అదేంటండి నేను దేంట్లోనూ ఉప్పు లేదు, అసలు తినడానికి ఏ విధంగానూ పనిచేయదు ఈ ఆహారం, మరి ఎలా తీసుకున్నారంటే, లేదు నువ్వు వడ్డించే క్రమం నాకు బాగా నచ్చింది కదా, నేను కష్టపడిన కష్టాన్ని చూసి ప్రేమగా నువ్వు కొంచెం వడ్డిస్తుంటే నాకు ఆ రుచి తెలియలేదు అసలు అని చెప్తుంది అనమాట. ఇది కారణం ఏంటి? ఇక్కడ రుచితో పని లేదు. ఏంటి పని? ప్రేమ. అలా కాకుండా పంచపక్ష పరిమాణాలు ఉండండి, మీరు అన్ని రకాల 15 రకాలు వండి పెట్టండి, తీసుకెళ్ళాలి విసురుకొట్టారు ఇంకో కదా, వచ్చేలే కష్టపడ్డాలే, నేను ఇంట్లో కష్టపడుతున్నాను, నువ్వు ఒక్కడవేనండి, ఇంట్లో ఇంత పని చేయాలి, బట్టలు ఉతకాలి, గిన్నెలు కడగాలి, ఇల్లు తోడవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఎన్ని చేయాలి, నేను పని చేస్తున్నాను, పెరుగు అక్కడ పెట్టుతున్నాను అనుకోండి. ఏం చేస్తాడు? దీంట్లో ఉప్పు లేదు, దీంట్లో కారం లేదు, ఇది పుల్లగా లేదు, ఎంత టేస్ట్గా ఉన్నా కూడా ఏం చెప్తాడు? కారణాలు చెప్తున్నాడు, ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు కదా. కానీ ప్రేమను చూపించినప్పుడు అవి ఏం కనిపించవు అనమాట. అవి ఎంతకాలం ఉంటే సాధారణంగా 6 నెలల్లో ఉంటాయి, పెళ్ళైన కొత్తలో ఉంటాయి, తర్వాత ఉండవు కదా. ఎందుకు? పెళ్ళైన 6 నెలల్లో కొంచెం మోజు ఉంటుంది కాబట్టి ఎంత రుచికరంగా లేకపోయినా రుచిగానే అనిపిస్తుంటుంది. భౌతిక ప్రపంచం నీడు, ఎందుకంటే భౌతిక ప్రపంచంలో నిజమైన ప్రేమ లేదు కాబట్టి ఒక 6 నెలలు రుచిగా అనిపిస్తుంది. 6 నెలల తర్వాత ఏంటి? ఎలా వండినా కూడా రుచి బాగాలేదు, రుచి లేదు, ఉప్పు లేదు, అది లేదు, ఇంకా కారణాలు చెప్తూ ఉంటారు కదా. అందరికీ అవగాహన ఉందా లేదా కదా. పెళ్ళైన ఉన్న చాలామందికి అవగాహన ఉంటుంది. నేను పెళ్ళైన కొత్తలో ఉంటే చాలా బాగుందన్నారు, ఇప్పుడు ఉంటే బాగుంటలేదని చెప్తున్నారు, అంటే మీరు ఏదో మారిపోయారు, మీరు నాకు నచ్చట్లేనంటే మీకు నచ్చట్లేదు, ఇక రకరకాల కారణాలు వస్తుంటాయి అన్నమాట. కారణం ఏంటి? అక్కడ పెళ్ళైన కొత్తలో ఉన్నటువంటి ప్రేమ అవి తర్వాత కనిపించవు. ఎందుకు కనిపించమంటే రకరకాల కారణాలు ఉండొచ్చు కదా. కొంతమంది విసుగు చెందొచ్చు, కొంతమందికి బాధ్యతలు పెరుగుతుండొచ్చు కదా. పిల్లలు పుడుతుంటారు, పిల్లల బాధ్యతలు, కుటుంబ పోషణ, వ్యాపారం, లేదంటే ఏదన్నా ఉద్యోగం, ఏదో సమ్ టెన్షన్స్ ఉంటాయి, ఏదో రకరకాల కారణాల వల్ల ఆ ప్రేమ కనిపించదు. కాబట్టి ఏమవుతుంది? అప్పుడు మొదలవుతుంది అనమాట. రుచిగా లేదని నేను వండితే నీకు నచ్చట్లేదు ఇలా రకరకాలుగా చెప్తుంటారు. కాబట్టి ఈ కావాల్సింది ఏంటి? రుచి కాదు కావాల్సింది కదా. ఏం కావాలి? ప్రేమ కావాలి. కాబట్టి అందుకే చూడండి, చాలామంది చెప్తుంటారు ఇస్కాన్లో ప్రసాదం చాలా అద్భుతంగా ఉంటుందండి, చాలా రుచికరంగా ఉంటుందని చెప్తుంటారు. కానీ మీరు వెళ్ళి వంటశాలలో ఒకసారి చూడండి, ఒక్కోసారి కొత్త వాళ్ళు వండుతుంటారు అన్నమాట. మీరు ఆశ్చర్యపోతుంటారు, ఇదేంటి ఇంత చిన్న వయసు పిల్లవాడు ఎలా వండేస్తాడు, ఎంత పెద్ద సాంబార్ కాచాడా, 350 మందికి సాంబార్ కాచాడు, అంత ఆశ్చర్యంగా ఉంది అనిపిస్తుంటుంది కదా. కానీ ఎంత రుచిగా ఎలా వస్తుంది అంటే, అక్కడ ఉండే వ్యక్తులు రోజు 16 మాల జపం చేస్తారు, భగవంతుడి పైన ప్రేమతో వండుతుంటారు, ఇది భగవంతుడికి నివేదన చేయాలి. కాబట్టి ఒక్కొక్కసారి వాళ్ళు ఉప్పు మర్చిపోయినా, కారం మర్చిపోయినా, ఏం మర్చిపోయినా కూడా ఎప్పుడైతే భగవంతుడు ప్రేమగా దాన్ని స్వీకరిస్తాడో ఆ రుచి మారిపోతుంది అన్నమాట. అందుకే చూడండి, 99% ఎప్పుడు ఇక్కడ రుచి ఫెయిల్ అవ్వదన్నమాట కదా. ఎందుకు కారణం అంటే, భగవంతుడు ఎంగిల్ చేసిన వెంటనే దాని రుచి మారిపోతుంది. మరి భగవంతుడు ఎందుకు ఎంగిల్ చేస్తున్నాడు అంటే, వండే వ్యక్తులు ప్రేమపూర్వకంగా భగవంతుడి మీద భక్తితో వండుతున్నారు కాబట్టి భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు, దాని రుచి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. దానికి ఏం ఎక్స్పర్టైజ్ అవసరంలా కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండే బ్రహ్మచారుల వయసు ఎంత ఉంటుంది? పిల్లలు 18, 16, 17, 20 సంవత్సరాలు అలా ఉన్న పిల్లలు కూడా వంట చేస్తుంటారు వెళ్ళి. మీరు ఇప్పుడు చూడొచ్చు వెళ్ళి, వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఎవరన్నా ఇప్పుడున్న మాతాజీలతో సమానం కూడా వండలేరు వాళ్ళు మామూలుగా చూస్తే. కానీ ఎలా వండగలుగుతున్నారు? ఎందుకు అంత రుచి వస్తుంది? కారణం ఏంటి? భక్తి, ప్రేమ, భగవంతుడి పైన ఉన్నటువంటి ప్రేమ కారణంగా ఆ రుచి వస్తుంది అనమాట. ఉప్పులోనో పసుపులోనో కారంలో రావదు అది కదా. అదే ఉప్పు, అదే పసుపు అభక్తులు చేసి వండమని చూద్దాం, నచ్చదు, ఆ టేస్ట్ రాదు. ప్రయత్నం చేయమని ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ టేస్ట్ రాదు. ఎందుకు కారణం అంటే, మనలో భగవంతుడు పెట్టిన ప్రేమ ఉండదన్నమాట. అవునా కదా. ఇప్పుడు ఇంట్లో భార్య వండే ఆహారానికి మనం రెస్టారెంట్లో తినే ఆహారానికి ఎంత వ్యత్యాసం ఉంటుందా? ఉండదా? 1-2 సార్లు తింటే ఏమనిపిస్తుంది? బయట ఆహారం బాగుంది, రోజు భార్య చేతి వంట తినలేకపోతున్నాం అనిపిస్తుంది. మీరు రోజు తిని చూడండి, 15 రోజులు వరుసగా రెస్టారెంట్లో తిని చూడండి, అప్పుడు భార్య వండే ఆహారం ఏంటో తెలుస్తుంది కదా. ఎందుకు? భార్యకి భర్త పైన ఉన్నటువంటి ప్రేమ, ఆ బాధ్యత కారణంగా అది ఇంకా వాళ్ళ మధ్య ఈ ప్రేమ వినిమయం, ఆ సంబంధం ఇంకా పెరుగుతూ ఉంటుందన్నమాట.
ఎందుకు ఇప్పుడు కలియుగంలో ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎందుకు విడాకులు ఎక్కువ జరుగుతున్నాయంటే ముఖ్యమైన కారణం ఇదేంటి, చాలామంది ఇంట్లో వంట తినట్లేదు, అందరూ జొమాటో స్విగ్గీ ఇలాంటిలో ఆర్డర్ చేసుకుని ఫ్యామిలీ అంతా తింటున్నారు అన్నమాట. కాబట్టి అప్పుడు ఈ ప్రేమ వినిమయం జరగదు కదా. భార్య వండిందంటే ఎందుకు వండుతుంది, నా భర్త చాలా కష్టపడుతున్నాడు, ఇతను ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు భర్త ఆరోగ్యంగా ఉండాలి, ఆ ధోరణితో వండుతూ ఉంటారు. మరి బయట రెస్టారెంట్లో వండేవాళ్ళు కదా, నిరాశ నిస్పృహ చెవట్లు కారుతుంటాయి, లేసుతూ ఉంటారు. మా యజమాని జీతం పెంచట్లేదు, నాకు ఈ సంవత్సరం ఇన్సెంటివ్ ఇవ్వలేదు, బోనస్ ఇవ్వలేదు, నా బతుకు మాత్రం ఇలాగే ఉంది కదా. తమోగుణంతో శుభ్రం ఉండదు, శుచి ఉండదు, పట్టుకున్న గుడ్డలు మచ్చిగుడ్డలు అంటాయి కదా, చూడండి ఎలా ఉంటాయి. చూసారు ఎప్పుడైనా లోపలికి వెళ్ళి చూసారా? చూడరు. ఎందుకు, బయట చాలా షోగా ఉంటుందన్నమాట కదా. బయట రెస్టారెంట్ ఎలా ఉంటాయి, చాలా మంచి కుషన్తో ఉన్నటువంటి కుర్చీలు ఉంటాయి కదా, మంచి మంచి మెరుపులు మెరిసే లైట్లు ఉంటాయి, మంచి మ్యూజిక్ పెడతారు కదా, వడ్డించేవాళ్ళు మంచి హుందాగా మంచి డ్రెస్ వేసుకుంటారు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది అక్కడ ఉండే చీపుర్లు కదా, క్లాతులు ఎలా ఉంటాయి, పూర్తి తమోగుణంతో ఉంటాయి. మరి అలాంటి ఆహారం తీసుకుంటే ఏమవుతుంది, వాళ్ళ యొక్క ప్రభావం మన మీద పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది అన్నమాట. మరి భార్య ఉండినప్పుడు ప్రభావం భర్త మీద పడుతుంది. ఏ విధంగా, ఆ ప్రేమ ఏదో చూపిస్తుందో ఆ ప్రేమ రివర్స్ అవుతుంది అన్నమాట. మరి హోటల్లో ఉండే వ్యక్తి ఆ ప్రేమతో ఉంటాడా, పలానా వ్యక్తి వస్తున్నాడు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, ఎవడొస్తాడో తెలియదు, ఎప్పుడు తింటాడో తెలియదు కదా, ఎవరికి నచ్చదు. అది వ్యత్యాసం అనమాట, వండే క్రమంలో వ్యత్యాసం ఆ విధంగా ఉంటుంది. అందుకే భక్తులు ఉన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అది ప్రేమతో వండుతారు కాబట్టి ఆ రుచి వస్తుంది. దానితో పాటే రుచిగా ఉంటే సరిపోదు కదా, రుచి ఒకటే సరిపోదు, దానితో పాటు ఆ చైతన్యం కూడా వస్తుంది అనమాట, భగవత్ చైతన్యం వస్తుంది. ఎప్పుడైతే ప్రసాదం స్వీకరిస్తామో వెంటనే మనలో ఉన్నటువంటి కృష్ణ చైతన్యం ఏదైతే ఉందో అది మొలకెత్తుతుంది అనమాట. ఎందుకు, మనకు ఉండినటువంటి వ్యక్తి కృష్ణ చైతన్యవంతమైన వ్యక్తి, అది భగవంతుడు స్వీకరిస్తాడు కాబట్టి ఈ చైతన్యం అంతా మనలో కూడా మొలకెత్తుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇది చాలా తక్కువ మందికి తెలుస్తుంది ఈ విషయం కదా, ఇప్పుడున్న సమాజంలో చాలా తక్కువగా తెలుస్తుంది ఈ విషయం. ఎవరికి అసలు ఈ పూర్వం బయట తినడం అంటే చాలా తక్కువగా చూసారనమాట. బయటకు వెళ్తుంటున్నాడంటే అయ్యో ఈ దౌర్భాగ్యుడు బయటకు వెళ్తుంటున్నాడు అంటే వీడు, ఇల్లంతా ఏమైపోయింది, కుటుంబం అంతా ఏమైపోయింది, కుటుంబం వదిలేసిందామండి కదా, ఇంట్లో చెప్పిన మాట వినట్లేదా, ఏమైపోయింది వీడు బతికేలా అయిపోయింది అనుకునేవారట. ఇప్పుడు ఇంట్లో తింటే ఏమవుతుంది, ఇదేంటి ఇంట్లో తింటున్నాడు, బయట అన్ని హోటల్స్ రెస్టారెంట్ ఫోన్ చేస్తే వచ్చేస్తుంది కదా, ఇంత పెద్ద ఫంక్షన్ చేసుకుని ఇంట్లో వండుతారేంటి, చక్కగా నగలే వేసుకుని మంచిగా అలంకరణ చెంది అందరి ముందు షో చేసుకుంటే సరిపోద్ది కదా కదా. ఇప్పుడు ఫంక్షన్ ఏంటి అర్థం, ఫంక్షన్ అనగానే ఏం ఆలోచిస్తే చెప్పండి ఎవరన్నా, మంచి దుస్తులు ఉన్నాయా లేదా, మంచి బంగారం ఉందా లేదా, మంచి ఏసీ హాల్ బుక్ చేసాం, ఇది మాత్రం చూస్తారు. అందుకని ఎంతమంది వస్తున్నారు, ఎంతమందికి ఎన్ని రకాలు వండి పెట్టాలి, కానీ ఎంత రుచికరంగా ఉండాలి, ఎంతమంది ఎంత ప్రేమగా వండి పెట్టాలి, ఇది ఉందా ఎవరైనా, అసలు ఎవరైనా ఇంట్లో వండి బంధుమిత్రులకి వండి పెడుతున్నారు ఎవరైనా, అసలు ఆ సిస్టమే పోయింది కదా, అది లేదు. కాబట్టి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. కానీ కృష్ణుడు మాత్రం చాలా విరుద్ధం దీనికి. ఎంతమంది భార్యలు నిరంతరం అంటే చివరి శ్వాస దాకా ఎంతమంది భర్తలు భార్య ఎలా వండినా కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి. ఎంతమంది భర్తలు భార్య ఎలా వండినా కూడా రుచిగా ఉండనివ్వండి, రుచిగా లేకపోనివ్వండి, జీవితం మొత్తం చివరి శ్వాస దాకా ఏమీ మాట్లాడకుండా కదా, నా భార్య కష్టపడి ఉండింది కాబట్టి నేను ఏమీ మాట్లాడకుండా తినాలి అనే భర్తలు ఎంతమంది ఉన్నారో చెప్పండి. మొదట్లో ఒక 6 నెలలు 3 నెలలు ఉంటుంది, అది చివరి దాకా ఉండదు. కానీ కృష్ణుడు అట్లా కాదట కదా. కృష్ణుడు అవేమీ చూడడు. ఏం చూస్తాడు, అది ఉందో లేదో, నా గురించి ఉంటున్నా లేదో చూస్తాడు అంతే, వేరే ఎలాంటివి కూడా చూడడు అనమాట. కాబట్టి కృష్ణుడిని సంతృప్తిపరచడం చాలా చాలా సులభం అని చెప్తున్నారు ప్రభుపాద వారు, భాష్యంలో వివరిస్తున్నారు. ఈ భక్తియుత సేవ చేయడం అనేది చాలా చాలా సులభం కదా, దానికి చాలా పెద్ద పండితులు అవసరం లేదు కదా, వేదాలు చదవాల్సిన అవసరం లేదు, పాండిత్యం అవసరం లేదు, కనీసం మనిషి కూడా అవసరం లేదట, మనిషి అయి ఉండాల్సిన అవసరం కూడా లేదట. అదేనండి మరి భక్తి అంటే మనిషే చేయాలి కదా కదా, మనిషికి కదా ఈ జ్ఞానం అర్థమవుతుంది. మనం చర్చిస్తున్నాం, మనుషులే చర్చిస్తున్నాం, వేరే జీవులు ఉన్నాయి ఇక్కడ కదా, మనం ఇక్కడ కూర్చొని చర్చిస్తున్నాం భగవద్గీత గురించి. ఇలా ఒక 10 కుక్కలు బయట కూర్చొని మాట్లాడుకుంటాయా భగవద్గీత గురించి? అవకాశం ఉందా? లేవు. కానీ ప్రభుపాద వారు చెప్తున్నారు మనిషి కూడా అవసరం లేదండి. ఎందుకు? భగవంతుడు అది కూడా చూడడు. ఎందుకు? భగవంతుడికి అన్ని జీవులు సమానమే కదా, అన్ని జీవులు సమానమే, ఆయనకి వ్యత్యాసం లేదు. కానీ కావాల్సింది ఏంటి? వ్యత్యాసం ఎక్కడ చూస్తాడు? భక్తి ఉందా లేదా, ప్రేమ ఉందా లేదా చూస్తాడు.
అందుకే ఆచార్యులు ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఒక ఎలక ఉందట. ఎలక మంచి ఆకలితో ఉండి వెతుకుతూ ఉందన్నమాట, ఎక్కడ ఆహారం దొరుకుతుంది. చూడగా భగవంతుడి యొక్క మందిరానికి వచ్చింది. భగవంతుడి మందిరానికి వచ్చి చూస్తే అక్కడ వాసన వస్తుందన్నమాట, మంచి వాసన వస్తుంది, నెయ్యి వాసన. ఎక్కడది? భగవంతుడి యొక్క మండపంలో. భగవంతుడి యొక్క మండపంలో నెయ్యి వేసి, ఒత్తు వేసి దీపం వెలిగించి ఉంది. కట్టను వేస్తుంది. ఆ సమయం విశ్రాంతి సమయం మూసేసి ఉంది. ఆ ఎలుక ఏం చేసింది? ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్ళి ఆ నెయ్యి దీపంలోకి వెళ్ళి నెయ్యి తినడం మొదలుపెట్టింది. నెయ్యి తింటూ ఉంది, లోపల వెతుకుతూ ఉంది, అటు ఇటు పరిగెడుతుంది, నెయ్యి తింది, లోపల నెయ్యి తింటూ ఉంది. తర్వాత ఏమైంది? ఒత్తి వెలిగించి ఉంది కదా, ఇది చేసే అటు ఇటు క్రమంలో మొత్తం అంతా అల్లకొల్లం అయిపోయి అది పడిపోయి ఫైర్ అవ్వడం మొదలుపెట్టింది. మొత్తం కాలిపోయింది. ఎలుక కూడా కాలిపోయింది. ఎలుక చనిపోయిన తర్వాత అది భగవద్ధామం వెళ్ళిందంట, వైకుంఠానికి వెళ్ళింది. వైకుంఠానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఋషులు వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు, భగవంతుడు నారాయణని దర్శనం కోసం వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, అదేంటి మేమందరూ ఎన్నో వేల తపస్సు చేస్తే కానీ నీ ధామానికి చేరుకోలేకపోయాం, ఈ ఎలుక ఒక సాధారణ తుచ్చమైన ఎలుక ఏ విధంగా నీ ధామానికి వచ్చింది? అప్పుడు భగవంతుడు చెప్తాడు, ఎలుక నా గురించి నా దర్శనం కోసం ఆల్టర్లోకి వచ్చింది, భగవంతుడి యొక్క మండపంలోకి వచ్చింది, నన్ను దర్శనం చేసుకుంది, నాకు దీపాన్ని అర్పించింది, నా ప్రసాదాన్ని స్వీకరించింది, లోపల నృత్యం చేసింది నా గురించి అని చెప్తున్నారు. కానీ ఎలుక చేసింది ఏంటి? ఎలుక ఏం చేసింది? భగవంతుడి మండలంలోకి వచ్చింది. దేనికోసం వచ్చింది? ఆహారం కోసం వచ్చింది. అక్కడ ఉన్న నెయ్యి తీసుకుంది. నెయ్యి అంటే భగవంతుని దృష్టిలో ప్రసాదం అట. దీపం ఇంకా అది ఏమవుతుంది? అది ఫైర్ అయిపోయి ఇంకా దీపాలు ఎక్కువ వెలిగిపోయాయి, ఇంకా ప్రకాశమానంగా అయిపోయింది. కాబట్టి భగవంతుడు దాన్ని ఎలా స్వీకరించాడు? దీపం వెలిగించింది నా కోసం అని చూస్తున్నాడు. నృత్యం చేస్తుంది. అది నృత్యం ఎలా చేస్తుంది? అది భయంతో, ప్రాణభయంతో అటు ఇటు పరిగెడుతుంది, గంతులేస్తుంది, ఇక్కడ దూకుతుంది. ఇవన్నీ భగవంతుడు ఎలా స్వీకరించాడు? నా కోసం నృత్యం చేసిందని చెప్తున్నాడు. అంటే భగవంతుడి యొక్క కృప ఈ విధంగా ఉంటుందన్నమాట. భగవంతుడు ఏం చూస్తున్నాడు? ఏదో ఆకలితో వచ్చిందిలే, చచ్చిపోయింది, పోయింది, దీన్ని నరకంలో పడేద్దాం అని చూడట్లా అని భగవద్ధామానికి తీసుకెళ్ళాడు, వైకుంఠానికి తీసుకెళ్ళాడు దాన్ని. కాబట్టి అంత అత్యున్నతమైంది భక్తి అంటే ఒక సాధారణ ఎలుక తెలుసో తెలియకో భగవంతుడి యొక్క మందిరంలోకి వచ్చి నేరుగా మండపంలోకి వెళ్ళి చేసిన పనికే ఆమె భగవద్ధామానికి వెళ్తే ఇక మానవ జీవితం తీసుకున్న మన పరిస్థితిని అర్థం చేసుకోండి. మనకు సాధ్యం కాదా? ఒక ఎలుక చేసినటువంటి పని మనకు సాధ్యం కాదా? అవునా కదా? సాధ్యమవుతుందా? ఆచార్యులు చెప్తున్నారు, కనీసం ఎలుక చేసిన పని కూడా ఒక మనిషి చేయలేకపోతే అది ఎలుక జన్మ కన్నా దీనమైందట. చెప్తున్నా చూడండి, శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే ఒక మానవ జీవితం తీసుకున్న వ్యక్తి భగవంతుడి కోసం కనీసం ఒక దీపమో మంచినీళ్ళు ఏదో ఒకటి అర్పించకపోతే అది ఎలుక జీవితం కన్నా చాలా దీనమైందట, చాలా తుచ్చమైందట, అధవమైందట. శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఎలుక చేసే పని ఇంత తెలివితేటలు ఉండి, ఇంత జ్ఞానం ఉండి కదా, ఇంత శక్తి ఉండి, అవునా కదా? ఎలుక కన్నా మనందరం ఉన్నతమైన వాళ్ళం కాదా? అవునంటారా కాదంటారా? ఎలుక కన్నా మనందరం జ్ఞానవంతులం, శక్తివంతులం కదా. ఎలుక చేసే పని కనీసం మనం అది కూడా చేయలేకపోతే, అందుకే ప్రభుపాదులు ఈ భాష అంత అద్భుతంగా వివరిస్తున్నారన్నమాట. కాబట్టి నారాయణ చెప్తున్నాడు, ఎలుక నా కోసం ప్రసాదాన్ని స్వీకరించింది, దీపం వెలిగించింది, నృత్యం చేసింది, ఎన్ని కార్యక్రమాలు చేసింది, కాబట్టి ఇది వైకుంఠానికి వచ్చిందని చెప్తున్నారన్నమాట. కాబట్టి ఎవరైతే ఇలా కనీసం ఎలుక చేసే చిన్న పనినైనా చేసి స్వీకరించగలిగితే వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోతారట. చాలా సులభం. అందుకే శాస్త్రాలు చెప్తున్నాయంటే కృష్ణుడి కోసం ఎవరైనా ఒక దీపాన్ని అర్పిస్తే కనుక వాళ్ళు తిరిగి అధమమైన జీవజాతుల్లోకి వెళ్ళరట, ఇంకా కిందకి పతనం కారట. శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే మనం ఏం చేస్తాం? సంవత్సరానికి ఒక నెల కార్తీక దామోదర మాసం కదా, నెల రోజులు ఏం చేస్తాం? ప్రతిరోజు సాయంత్రం సమయంలో భగవంతుడి యొక్క చిత్రపటానికి నెయ్యి దీపం అర్పిస్తూ ఉంటాం. చాలా ఉన్నతమైన కార్యక్రమం అది. చాలామంది తెలియదు కదా. సాధారణంగా ఇంట్లో తిప్పుతాం కదా, అలాగే కూడా ఇక్కడ తిప్పుతున్నాం అనుకుంటారు, కానీ చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నారన్నమాట, ఇనుకే వెళ్ళగాలని మనం వెళ్ళలేమా అని ఆచార్యులు అడుగుతున్నారన్నమాట. ఇంకా శాస్త్రంలో చూస్తే ఎన్నో ఉదాహరణలు ఉంటాయి. ఇలా భగవంతుడు అసలు సూక్ష్మమైనటువంటి చిన్న ప్రేమయుత సేవని చేసినా కూడా దాన్ని చాలా అద్భుతంగా స్వీకరిస్తాడు. ఎన్నో ఉదాహరణలు చూడదు మన శాస్త్రంలో. ఉదాహరణకి పూతన కదా, పూతన యొక్క చరిత్ర ఎంతమంది తెలుసు? ఎంతమంది విన్నారు? పూతన కదా, ఏం చేసింది పూతన? కృష్ణుడిని సంహరించడం కోసం వచ్చింది. ఎలా వచ్చింది?
చాలా అందమైనటువంటి స్త్రీగా వచ్చింది. కృష్ణుడు చాలా చిన్నవాడు, బాలకృష్ణుడు. అతనికి పాలిచ్చే ఒక కారణంతో ఆమె చాలా అందమైన స్త్రీ రూపాన్ని ధరించి అక్కడికి వచ్చి పూతనికి పాలు ఇవ్వడం ద్వారా, ఆ పాలతో పాటు విషయాన్ని ఇవ్వడం ద్వారా కృష్ణుడు సంబరిందామని చెప్పి చూసింది. కానీ కృష్ణుడు ఎలా స్వీకరించాడు దాన్ని? ఎలా స్వీకరించాడు? ఆమె నా తల్లి యొక్క స్థానాన్ని స్వీకరించింది. పాలు ఎవరిస్తారు? ఆమె పూతన వచ్చింది, కానీ ఎలా ఆలోచిస్తుంది? ఓ తల్లి రూపాన్ని, తల్లి స్థాయిలో ఉండి అతను సంబరిందామని చూసింది. కానీ కృష్ణుడు ఏం చూస్తున్నాడు? సంహరించాలనే పదాన్ని చూడట్లా, తల్లి రూపాన్ని ధరించింది కాబట్టి ఒక విషయాన్ని చూస్తున్నాడు. చూడండి భగవంతుడు ఎంత కృప కలిగి ఉంటాడో చూడండి. ఆమె ఒక్క విషయాన్ని పట్టుకుని ఆయన ఏం చేశాడు? ఆ పూతనకి ముక్తిని అనుగ్రహించాడు అనమాట కదా. ఆమె పాలతో పాటు విషయాన్ని కూడా స్వీకరించాడు. ఆ విధంగా ఆమె యొక్క పాప కార్యాలు ఏవైతున్నాయో వాటిని కూడా స్వీకరించాడు. ఆచార్యులు చెప్తారు, దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ అనే గ్రంథంలో ప్రోపోలో చాలా అద్భుతంగా వివరిస్తారు అనమాట. కృష్ణుడు పాలు తాగుతున్నాడు, పాలతో పాటు ఏం జరిగిందంట? ఆ పూతన యొక్క ఆయుష్ను కూడా స్వీకరించాడు. దానితో పాటే ఆ పూతన అప్పటి వరకు చేసినటువంటి పాప కార్యాలన్నీ కూడా స్వీకరించాడు. ఎప్పుడైతే పాపాలు పోయినాయో ఏమవుతుంది? వెంటనే ముక్తి సాధిస్తారు కదా. అని కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఎవరైతే నాకు సంపూర్ణ శరణాగతి పొంది ఉన్నారో వాళ్ళ యొక్క పాపాలను కూడా తీసివేస్తాను అని. మరి పూతనేం సంపూర్ణ శరణాగతి పొంది ఉండలేదు, కానీ యశోదమాత పొందింది. ఎంతోమంది గోపికలు శరణాగతి పొంది ఉన్నారు, ఎంతోమంది భక్తులు మనం చేతులు చూడవచ్చు. కానీ పూర్తిగా శరణాగతి పొంది ఉండలేదు. కానీ కృష్ణుడు ఏం చేస్తున్నాడు? ఓ ఆమె నా తల్లి యొక్క స్థానాన్ని స్వీకరించింది కాబట్టి నా తల్లిని ఏం చేయాలి కదా? శిక్షించి నరకలోకంలో పడేస్తానా? కాదు. ఏం చేశాడు? ముక్తిని ఇచ్చాడు అనమాట. కాబట్టి మనం ఇలా చరిత్రలో ఎన్నో రకాల ఉదాహరణలు చూడవచ్చు కదా. రామాయణంలో చూస్తే విభీషణుడు ఏం చేశాడు? విభీషణుడు ఎవరు? నరకాసురుని, రావణాసురుని సోదరుడు కదా. ఏం చేస్తాడు? చెప్తాడు, రావణాసురుడు చెప్తాడు, నువ్వు చేసే తప్పు కార్యం, సీతాదేవిని నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు, వదిలేసి రమ్మని చెప్తాడు. కానీ వినకపోతే ఏం చేస్తాడు? వెంటనే సోదరుని వదిలేసి రాముడి వైపు వస్తాడు. అప్పటికే యుద్ధం ఆసన్నం అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, అందరూ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ శత్రువుల గురించి మాట్లాడుకుంటున్నారు. అవతల యొక్క శత్రువుల యొక్క బలం ఎలా ఉంది, మన బలం ఎలా ఉంది, ఇంత చర్చించుకుంటున్నారు. ఏ విధంగా వ్యూహాన్ని తయారు చేయాలి అంతా చర్చిస్తూ ఉన్నారు. ఆ సమయంలో విభీషణుడు రాముడి వైపు వచ్చాడు. అందరికీ ఆశ్చర్యం, భయం వేసింది. ఏంటేంటి శత్రువు మన పక్షంలో వచ్చి చేరడం ఏంటి? రాముడు ఏ విధంగా ఒప్పుకున్నాడు చేరడానికి? అతను మన యొక్క సైన్యంలో ఉన్నటువంటి రహస్యాలు ఏవైతున్నాయి ఇవన్నీ తీసుకుని మళ్ళీ అటువైపు వెళ్ళిపోతే అందుకే వచ్చి ఉంటాడు అతను అని వీళ్ళందరూ చర్చించుకుంటూ ఇంకా తట్టుకోలేక రాముడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. రామ ఇదేంటి, ఆయన శత్రుపక్షం వాడు, మనడు మనకు ఎదురుగా ఉండి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు, ఇప్పుడు మన వైపు వస్తే నువ్వెందుకు స్వీకరిస్తున్నావు? ఈయన వచ్చి చాలా ప్రమాదం ఉందని చెప్పి అందరూ వెళ్ళి అడిగితే అప్పుడు రాముడు చెప్తాడు, విభీషణుడు కాదు, రావణాసురుడే స్వయంగా వచ్చి శరణాగతి పొందితే ఈ రాజ్యాన్ని ఆయనకి ఇచ్చేస్తాను, నాకు ఈ అయోధ్య కూడా అవసరం, అయోధ్య కూడా ఆయనకి ఇచ్చేసి భోగించమని చెప్తానని చెప్తున్నాడు. అక్కడ రాముడు ఏం చూస్తున్నాడు? అప్పుడు చేసిన పాపకార్యాలు కదా, ఆయన మీద యుద్ధం చేయడానికి సిద్ధమైన విషయాలు ఇవేమీ చూడట్లే. ఏం చూస్తున్నాడు? శరణాగతి చూస్తున్నాడు. అందుకే రాముడిలో ఉన్నటువంటి ఒక ఔన్నత్యం ఏంటంటే, ఒక వ్యక్తి 1,00,000 సార్లు 1,00,000 పాపాలు చేసినా కూడా ఒక వ్యక్తి వచ్చి రామ అని ఒకసారి ఆయన కీర్తిస్తే చాలట ఆ పాపాలన్నీ పోతాడు. ఆయనలో ఉన్న పాప గుణాలు కానీ దుర్గుణాలు కానీ ఏమీ చూడ్డాడు ఇంకా. కాబట్టి శాస్త్రాలు అవి చెప్తున్నాయి అన్నమాట. అలాంటి విషయాలనే శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మనం చూడొచ్చు ఎన్నో విషయాలు. భగవంతుడు ఎప్పుడు కూడా మంచి విషయాన్ని గ్రహిస్తారంట, చెడు విషయాన్ని గ్రహించరంట. అలా చెడు విషయాన్ని గ్రహిస్తూ ఉంటే ఎవరు కూడా భక్తిలో ఉండలేరు, ఎవరు కూడా భగవంతుని కీర్తించలేరు కదా. ఎంతమందికి ఇప్పుడు మనందరూ మనలో ఎన్నో దుర్గుణాలు ఉన్నాయి కదా. కామ, క్రోధ, లోభ, మత, మత్సర్యాలు పూర్తిగా సమూలం కాలేదు. ఎవరికైనా అయినాయా? చెప్తారు ఎవరన్నా, నాలో ఏ విధమైన అరిషడ్వర్గాలు లేవండి, నేను పూర్తిగా పాపరహితుండండి అని ఎవరైనా చెప్పగలరా? అవకాశం ఉందా? ఎవరన్నా అంత అదృష్టవంతులు శుద్ధభక్తులు ఉన్నారు ఇక్కడ? ఎవరన్నా చెయ్యవెత్తండి ఉంటే సాధ్యం కాదు. ఎందుకు? అవన్నీ ఉంటే మనం ఇక్కడ ఉన్నాం. సింపుల్ లాజిక్ కదా. ఇప్పుడు జైల్లో ఎవరుంటారు?
దొంగలు ఉంటారు, దోపిడీ చేసిన వాళ్ళు, మంటల్లో మానభంగాలు చేసిన ఉంటారు. ఆ జైల్లో పెట్టిన వ్యక్తిని నేను చాలా మంచివాడిని అన్నాను ఇంకో నవ్వుతారు లేదా? హాస్యాస్పదమే కదా అది. కానీ మనందరం కూడా జైల్లో ఉన్నాం భౌతిక ప్రపంచంలో. జైల్లో ఉన్న వ్యక్తిని నేను చాలా శుద్ధభక్తుండండి, నేను అసలు నాకు ఏ విధమైన ప్రోకు చిన్న పాపం కూడా చేయలేదండి, ఎవరిని ఏ విధంగానూ హింసించలేదు, నా అంత మంచోడు ఈ భౌతిక ప్రపంచంలో లేడని చెప్పడానికి అవకాశం ఉందా? లేదు. ఎందుకు? అవన్నీ లక్షణాలు ఉంటే మనం ఇక్కడ ఉన్నాం. ఎక్కడ ఉంటాం? భగవద్ధామంలో ఉంటాం. భగవద్ధామంలో లేని ప్రతి జీవి కూడా ఖచ్చితంగా ఎంతో కొంత పాపం చేసి ఇంకా ఎంతో కొంత మనలో భౌతిక భోగ ఇంద్రియ భోగ ప్రవృత్తి ఉంది కాబట్టే ఇక్కడ ఉన్నాం. కానీ భగవంతుడు అవి చూడ్డట. భగవంతుడు ఏం చూస్తున్నాడు? ఎప్పుడైనా ఈ జీవి కృష్ణ అనకపోతాడా, రామ అనకపోతాడా, నా గురించి సూక్ష్మమైనా కూడా భక్తి సేవ చేయకపోతాడా అనేది చూస్తుంటాడు. ఒకసారి ఒక ఉదాహరణ ఇస్తారు. ఒక దొంగ ఇక్కడ ముంబైలో చిన్న కుర్రవాడు, ఆయన ఏం చేశాడు? దొంగతనం చేసి పట్టుబడిపోయి జైల్లో వేశారు అతన్ని. ఆ జైల్లో ఏం చేశాడంటే, జైల్లో ఉండి ఒకరోజు ఒక మ్యాగజైన్ చదువుతున్నాడు, ఒక పత్రిక. ఆ పత్రికలో ప్రభుపాల్ వారి ఫోటో చూశాడు. ప్రభుపాల్ వారిని చూశాడు. ఆయన భక్తుడు కాదు కదా, ప్రభుపాల్ అంటే తెలియదు దానికి. ఆయన ఏం చూస్తున్నాడు? ప్రభుపాదికి చేతికి ఒక గోల్డెన్ వాచ్ ఉంది. సాధారణంగా ఎవరి ఆలోచన అలా ఉంటే దాన్నే చూస్తుంటారు కదా. ఇప్పుడు కన్స్ట్రక్షన్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉందాం, ఒకటికి వస్తే ఏం చూస్తారు? చాలామంది చూస్తుంటాం, మేము రోజు వస్తుంటామన్నమాట. కన్స్ట్రక్షన్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి మందిరం బాగా కట్టారు అనుకున్న వాళ్ళందరూ వచ్చి బయట నుంచి కన్స్ట్రక్షనే చూసి మాతో మాట్లాడి అలాగే వెళ్ళిపోతారు. ఎంత దూరం వచ్చి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోరనమాట. ఇంత దూరం వచ్చాం కదా, సరే భగవంతు దర్శనం చేసుకుని అలా ప్రసాదం ఇస్తారు, తీసుకుని వెళ్దాం అని ఆలోచన కూడా ఉండదు. ఏం చేస్తారు? ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లే చూసి అక్కడి నుంచి చివరికి వెళ్ళిపోతారు. కొంతమంది ఇంద్రియ భోగం చేయడం కోసం వస్తుంది. బాగా ఎక్కువైపోయింది ఈ మధ్య. ఎవరు? అమ్మాయిలు, అబ్బాయిలు. ఎందుకు? ఈ లోపల పెద్ద రోడ్డు కాదు, ఎవరు రారు, డిస్టర్బ్ చేయరు. కాబట్టి ఏదో కొంచెంసేపు కబుర్లు చెప్పుకుని ఏదో ఇంద్రియ భోగం చేయడం వెళ్ళిపోతుంటారు. వాళ్ళు చివరిదాకా వస్తారు, ఇక్కడ కూడా వస్తారన్నమాట. ఇక్కడ వచ్చి 2 ఫోటోలు తీసుకుని వెనక్కి వెళ్ళిపోతుంటారు. ఆలోచన ఏంటి? వాళ్ళ యొక్క దృష్టి దాని మీదే ఉంది. అది మించి వాళ్ళకి లోపలికి వెళ్ళాలి, భగవంతు దర్శనం చేసుకోవాలి ఉండదన్నమాట. కాబట్టి దొంగ ఏమని ఆలోచిస్తాడు? దొంగతనం చేయడానికి వస్తువులు ఎక్కడ ఉన్నాయని ఆలోచిస్తాడు కదా. ఇప్పుడు మందిరానికి వచ్చాడానికి ఒక దొంగ ఏం చూస్తాడు? దిబ్బి ఎక్కడుంది కదా, గంట ఎక్కడుంది, వెండి వస్తువులు, పూజా వస్తువులు ఎక్కడున్నాయి, భగవంతుడి యొక్క మండపంలో ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయా, అవి చూస్తాడా? లేకపోతే భగవంతుడి యొక్క పాదపద్మాలను దర్శనం చేసుకుంటాడా? ఒక దొంగకి భగవంతుడి యొక్క పాదపద్మాలను దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందా? అసలు ఆలోచన వస్తుందా? రాదు. ఒక దొంగ గుళ్ళోకి వచ్చాడంటే ఏం చూస్తాడు? ఇక్కడి నుంచి ఏం పట్టుకెళ్ళాలి. ఇక్కడ దొంగ ఏం చేస్తాడు? ఆ మ్యాగజైన్లో ప్రభుపాల్ వారి ఫోటో చూసి ప్రభుపాల్ వారికి ఉన్నటువంటి చేతి గడియారం చూశాడట. చూసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసింది ప్రభుపాల్ వారు ఢిల్లీలో ఉన్నటువంటి మందిరానికి వస్తున్నారు, ముంబై మందిరానికి వస్తున్నారు, అందరూ వచ్చి దర్శనం చేసుకోండి, ఆయన యొక్క సాంగత్యం తీసుకోండి అని చెప్పి రాయడం జరిగింది అక్కడ. ఇది ఆయన చూశాడు. చూసి ఒక 6 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాడు. వచ్చినన్నే ఈయన చూశాడు అనమాట. చూసి ఏం చేశాడు? ఏదో రకంగా ఈయన దగ్గర ఉన్నటువంటి చేతి గడియారం దొంగలించాలి. కాబట్టి ఈయన ప్రభుపాల్ వారు ఎక్కడికి వస్తున్నారో తెలుసుకున్నాడు. ఓకే, పలానా మందిరానికి, ఇస్కాన్ టెంపుల్కి ప్రభుపాల్ వారు వస్తున్నారు, ఒక 6 రోజులు అని చెప్పి తెలుసుకుని ఆయన ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి భక్తుల దగ్గరికి వెళ్ళి, స్వామీజీ నేను ఈ మందిరంలో ఉండిపోదాం అనుకుంటున్నాను, నేను కూడా మీకులానే ఇక్కడ సేవ చేద్దాం అనుకున్నాను, దయచేసి నన్ను ఇక్కడ ఉండనివ్వండి అని చెప్పి బతిమాలితే, సాధారణంగా భక్తులు ఏం చేస్తారు? ఎవరైనా సేవ చేద్దామని ముందుకు వస్తే వెంటనే ముందు సేవలో నమ్మకం చేస్తారు. కాబట్టి ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఆయన 1 రోజులు చాలా సేవ చేశాడు భగవంతుడి కోసం. ఎన్నో సేవలు చేస్తాడు. మందిరం శుభ్రం చేసేవాడు, టాయిలెట్స్ క్లీన్ చేసేవాడు, ప్రసాదం సర్వింగ్ చేసేవాడు, ఎన్నో సేవలు చేశాడు. 1 రోజు సేవ చేస్తున్నాడు, రోజు మంగళహారతికి అటెండ్ అయ్యేవాడు, జపం చేసేవాడు. ఇలా 6 రోజులు భక్తు సాంగత్యంలో ఉన్నాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు. కరెక్ట్గా 6 రోజుల తర్వాత ప్రభుపాల్ వారు వచ్చారు. ప్రభుపాల్ వారు వచ్చిన తర్వాత ప్రభుపాల్ వారు ప్రవచనం ఇచ్చారు. ప్రవచనంలో ప్రభుపాల్ వారు ఆయనకు చూశారన్నమాట. ఈయన ఎవరు కొత్తగా ఉన్నారు, విచిత్రంగా ఉన్నాడని ఆయనకు చూశారు. ఈయన కూడా ప్రభుపాల్ వారి వైపు చూశారు. ప్రవచనం అయిపోయిన తర్వాత ప్రభుపాల్ వారు ఉండే విశ్రాంతి గదిలోకి వెళ్ళిపోయారు. ఈయన కూడా ప్రభుపాలను కలవడం కోసం వెళ్ళాడు. వెళ్ళి ప్రభుపాలను కలవడం కోసం చూస్తే లోపలికి వెళ్ళిన వెంటనే డోర్ తీసి ప్రభుపాల్ వారు చూసిన వెంటనే ఆయన అనుకుంటాడంట, ఇదేంటి ఆయన చేతుకున్నటువంటి గడియారం కన్నా ఉన్నతంగా కనిపిస్తున్నాడు ఇతను, ఆయనకున్నటువంటి బంగారు చేతి గడియారం కన్నా బంగారంగా కనిపిస్తున్నాడు ఇతను అని అనుకుని తెలియకుండానే ప్రభుపాద్ దగ్గరికి వెళ్ళి, ప్రభుపాద్, గురూజీ, స్వామీజీ, నేను మీ దగ్గర దీక్ష తీసుకోవచ్చని అడిగాడు. ఇంకా వాచి సంగతి మర్చిపోయాడు. ఎందుకు అంటే ప్రభుపాద్ ఏమైనా సామాన్య వ్యక్తి, ఆయన ఏమైనా సామాన్య వ్యక్తులు కాదు కదా. ఆయన ఆల్రెడీ అప్పటికే ఎంతో సేవ చేసి ఉన్నాడు, పవిత్రమై ఉన్నాడు. ఈ పవిత్రమైన హృదయంతో ప్రభుపాద్ దగ్గరికి వెళ్ళాడు. అసలు ప్రభుపాద్ని కలవడమే ఒక అదృష్టం.
కదా. మనవరికి అంత అదృష్టం లేదు. కానీ ఆయన నేరుగా ప్రభుపాదను కలిశారు. కలిసి ఆయన చూసినండి ఈ విషయాలను మర్చిపోయాడు. దొంగతనం చేయాలి, చేతి గడియారం ఉంది, ఇవన్నీ మర్చిపోయాడు. ఏమడిగాడు వెళ్ళి, ప్రభుపాద మీ దగ్గర దీక్ష తీసుకోవాలని ఉంది అని. కొంతకాలం తర్వాత ప్రభుపాద ఏం చేశారు, ఆయనకి దీక్ష ఇచ్చారన్నమాట కదా. ఆయన పేరు హరిదాస్ ప్రభు అని ఉంటారు. ఆయన ఇప్పటికీ ఇంకా ఆ మందిరంలో సేవ చేస్తున్నాడు. 35 సంవత్సరాలుగా అదే మందిరంలో చాలా ఉన్నతమైన పదవిలో భగవంతుడికి సేవ చేస్తూ ఉన్నాడు. ఎవరైనా ఒక దొంగ కదా. మీరు ఏమైనా ఇమాజిన్ చేయగలరా? అసలు ఊహించగలమా మనం? ఒక దొంగ అంత శుద్ధ భక్తులు అవుతారు, మందిరంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తారు, సేవ చేస్తారు, 35 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా ఒక మందిరం నుండి సేవ చేస్తారని ఎవరైనా ఊహించగలమా అసలు? కానీ ప్రభుపాద ఏం చూశారు? ఆయనలో ఉన్న దొంగ లక్షణం చూడలేదు. ఏం చూశారు? ఆయన 6 రోజులుగా చేస్తున్నటువంటి సేవను చూశారు, ఆయన కోరుకున్నటువంటి కోరికను చూశారు. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం కావాల్సింది ఏంటంటే భక్తి ప్రసూతం అన్నారు. భక్తి కావాలి, సేవ కావాలి అన్నమాట. అది లేకపోతే ఎన్ని ఉన్నా కూడా ఉపయోగం ఉండదు కదా. అందుకే శాస్త్రాలు చెప్తుంటే ఏదైతే మనం సూక్ష్మమైనటువంటి సేవలో నిమగ్నం అవుతామో అది ఎన్నో జన్మలుగా చేసినటువంటి పాపాలను తొలగిస్తుంది, ఎన్నో జన్మలుగా ఉన్నతమైన లక్ష్యాన్ని చేకూరుస్తుంది అనమాట. అందుకే కృష్ణుడు చెప్తాడు కదా, ఏం చెప్తాడు? స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతోభయాత్ అని చెప్తున్నాడు భగవద్గీత కృష్ణుడు. అంటే ఈ భక్తియుత విధానంలో స్వల్పమైన కించిత్తైనా మనం సేవ చేసినట్లయితే, ఒక క్షణకాలం సేవ చేసినట్లయితే అది త్రాయతే మహతోభయాత్, ఎంతో భయంకరమైన భయాల నుంచి, ఎంతో భయంకరమైన పాపాల నుంచి బయటపడవేస్తున్నారు కదా. మరి అది చాలా కష్టమా? సాధారణంగా సమాజంలో చాలామందికి అపోహ ఏంటి? ఎవరైనా ఇస్కాన్కి వెళ్తున్నారు అంటే ఎవరైనా చెప్పి చూడండి ఎవరికన్నా, అరే ఇక్కడికి ఇంతమంది వచ్చా కదా, ఎవరైనా మీ పక్కింటి వాళ్ళకు, మీ బంధువులకు ఎవరికైనా చెప్పి చూడండి, మేము పలానా ఇస్కాన్ మందిరానికి వెళ్తున్నామండి అని చెప్పి చూడండి. వాళ్ళు ఏమంటారు? ముందు అపోహ అనమాట కదా. ఒక మిత్ ఉంది. ఏంటి? అయ్య బాబా అక్కడికి వెళ్తే చాలా కష్టం, వాళ్ళు చాలా కష్టమైన నియమాలు చెప్తుంటారు కదా. రోజు జపం చేయమంటారు, అది తినవద్దు ఇది తినద్దు అని చెప్తుంటారు, అది ముట్టుకోవద్దు ఇది ముట్టుకోవద్దు అని చెప్తుంటారు కదా. టాయిలెట్కి వెళ్తే స్నానం చేయమంటారు, ఇలా ఎన్నో చెప్తుంటారు. చాలా కష్టమని వాళ్ళు చెప్పేది మనం పాటించలేం. నేను అందుకే ఒకసారి వెళ్ళేసి మళ్ళీ ఇంకెళ్తాం మానేశాను, మీరు వెళ్ళొద్దు అని చెప్తుంటారు కదా. సాధారణంగా మనం చూస్తుంటాం, చాలా మనకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. కానీ ప్రభుపాద ఏం చెప్తున్నారు? చాలా సులభం అని చెప్తున్నారు. ఎలా సులభం? ముఖ్యంగా కలియుగంలో ఎలా సులభం చెప్తున్నాం కదా. ప్రేమతో భగవంతుడికి మనం నిజంగా ప్రేమతో ఏదైనా ఇచ్చినట్లయితే అది భగవంతుడు స్వీకరిస్తాడు. అయిపోయిందా లేదా? ఇదే భక్తి అంటే చాలా సింపుల్. అవునా? ఎంతమందికి అనిపిస్తుంది భక్తి చేయడం సులభమని? సులభమా కదా? భగవంతుడికి ప్రేమతో గ్లాసుని ఇవ్వగలమా లేదా? చాలా సులభం. ఇది కష్టమంటే అంతకన్నా మూర్ఖత్వం లేదు కదా. ఇది కూడా కష్టమే అండి, నేను అది కూడా చేయలేనండి అంటే అంతకన్నా మూర్ఖత్వం లేదు. అందుకే ప్రభుపాద చివరిలో చెప్తున్నారు, ఇదంతా కూడా భగవంతుడి యొక్క ప్రీత్యర్థం యజ్ఞం ద్వారా ఇవ్వబడినటువంటి భగవంతుడికి ఏదైనా అర్పిస్తామో అది భగవంతుడు ప్రేమతో స్వీకరిస్తాడు. ఆ విధంగా మనం పవిత్రం అవుతాం. ఒకవేళ అలా కాకుండా మనమే భోగిస్తే అది పాపం అని చెప్తున్నారు. కృష్ణుడు భగవద్గీత చెప్తున్నాడు, భుంజితైతే త్వగం పాపం ఏ పశ్చాత్ ఆత్మకారణాత్ అని చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే భగవంతుడికి అర్పించకుండా ఏదైనా తినడానికి ప్రయత్నం చేస్తే అది పాపంతో కూడుకున్నటువంటిదని కృష్ణుడు చెప్తున్నాడు. ప్రభుపాదులు కూడా వివరిస్తుంటారు. ఇక్కడ చేయాల్సిన కార్యక్రమం ఏంటి? మనం ఏదైతే ఆహారాన్ని స్వీకరిస్తున్నామో అది ముందు భగవంతుడి యొక్క చిత్రపటం ముందో, భగవంతుడి యొక్క శ్రీ విగ్రహం ముందో అర్పించి కదా నివేదన చేసి, అది చేసే ముందు ఒక తులసి దళం వేసి దాన్ని మనం స్వీకరిస్తాం. తినడం మానేమని చెప్పట్లేదు ఎవరు కదా. మొత్తం మానేయండి, మీరు తపస్సు చేయాలి, 15 రోజులు తినద్దు, 40 రోజులు తినద్దు కదా, అదేమని చెప్తున్నారు. అంత కఠినమైనటువంటి తపస్సు ఇక్కడ లేదు. అది అర్థం కాక అపోహతో చాలా విషయాలు చెప్తుంటారు. కానీ నిజంగా అర్థం చేసుకుని తెలుస్తుంది, చాలా సులభం అనమాట. ఏం చెప్తాం మనం? ఇది పాపము, ఏదైతే భగవంతుడికి పెట్టకుండా స్వీకరిస్తామో అది పాపము. మరి భగవంతుడికి ఏం పెట్టాలి చెప్తున్నాడు భగవంతుడు కదా, పత్రం పుష్పం ఫలం తోయం. ఎందుకంటే భగవంతుడు నేను ఇవే స్వీకరిస్తాను, అవే నాకు పెట్టి అవే మీరు స్వీకరించని చెప్తున్నాడు. ఇక దీంట్లో మాంసం ఎక్కడుంది కదా, మాంసం ఎక్కడుంది, మద్యం ఎక్కడుంది, కోడిగుడ్లు ఎక్కడున్నాయి, కుక్కలు, పందులు, బళ్ళులు కదా చూసాం కదా మనం చైనాలో కరోనా టైంలో చూసాం. ఇవన్నీ ఎక్కడున్నాయి కదా. కృష్ణుడు ఎక్కడైనా ఇవన్నీ స్వీకరించడం మనం చూసామా? కృష్ణుడు ఏం చెప్తున్నాడు? పత్రం పుష్పం ఫలం తోయం, అవి నాకు ప్రేమగా అర్పించి అవే తీసుకోండి, దాని ద్వారా మీరు పవిత్రం అవుతారని చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తాం? కృష్ణుడికి ఇది పెట్టకూడదు కాబట్టి మనం తినేద్దాం కృష్ణుడు పెట్టకుండా
సాధారణ అవగాహన ఏంటి, అయ్యో ఇది మాంసం కాబట్టి కృష్ణుడి పెట్టకూడదు, ఏం చేయాలి, కృష్ణుడు పెట్టకుండా నేను తినేస్తాను. సులభం అయిపోయింది కదా. కానీ అదేమవుతుంది, పాపం అవుతుంది. ఎందుకు, కృష్ణుడు పెట్టకుండా తిన్నాం కాబట్టి దాంట్లో పాపం ఉంటుంది, కలికృష్ణుడు ఉంటాడు దాంట్లో, కాబట్టి ఆ విధంగా మనం పాపాన్ని భుజిస్తున్నాం. కానీ దాన్ని తప్పించుకోవడానికి ఏం చేస్తున్నా, అయ్యో ఇది మనకు కష్టం, స్నానం చేయకుండా వంట చేయాలి, అక్కడ కష్టం కాబట్టి భగవంతుడి జోలికి వెళ్ళొద్దు, మనం వండుకు తినేద్దాం. అవునా కదా. చాలామందికి ఉదయాన్నే హస్బెండ్కి ఆఫీస్కి పంపాలి, పిల్లల్ని స్కూల్కి పంపాలి, లేచి స్నానం చేసి వంట చేసే సమయం కూడా ఉండదు కదా. నేరుగా బెడ్రూమ్ నుంచి అదే నైటీతో నేరుగా వంటగదిలోకి వెళ్ళిపోతారు. అది తొడవం కూడా తొడవరు, ముందు వంట చేసి తర్వాత తుడుస్తుంటారు. మరి ఎంత అశుచిగా వంట చేస్తూ మనం పూజా మందిరంలోకి ఎలా వెళ్తాం, భగవంతుడికి ఏ విధంగా నివేదన చేస్తాం. కాబట్టి సరే భగవంతునే డిలీట్ చేద్దాం. ఏం చేయాలి మరి, తినకుండా ఉంటామా, పిల్లలకి పెట్టాలి కదా, భర్తకి పెట్టాలి, నేను తినాలి. కాబట్టి భగవంతుని కొంచెంసేపు ఆ పూజా మండపం ఏదో దానికి తాళం వేసేసి వంటగదిలోకి వెళ్ళి అన్నీ వండేసి శుభ్రంగా అన్నీ మనం తినేసి అన్నీ అయిపోయాక తినేసి 10ంటికి అప్పుడు స్నానం చేసి బేవమని అప్పుడు స్నానం చేసి అప్పుడు నీట్గా ఒక చీర కట్టుకుని అప్పుడు పూజా మందిరంలోకి వెళ్తారు. ఎన్ని గంటలకి అది, 12-12:30 అవుతుంది కదా. పూజ చేసే సమయం అది. అప్పటికే మనకు కావాల్సిన శరీరానికి కావాల్సినవి అన్నీ సమకూర్చేసుకున్నాం కదా. తినడం అయిపోయింది, కొంచెంసేపు టీవీ చూడడం అయిపోయింది, మొబైల్ చూడడం అయిపోయింది, పిల్లల్ని పంపేస్తాం, అంతా అయిపోయింది. చివరికి ఎప్పుడు భగవంతుడు గుర్తొస్తున్నాడు, 12 గంటలు. అయ్యో మన ఇంట్లో ఒక మూల పూజ గది ఉంది కదా, దాన్ని కూడా శుభ్రం చేయకపోతే బూజులు పట్టేస్తాయి, చెదలు పట్టేసి కబ్బోర్డ్స్ పోతాయి, కాబట్టి తొడవాలి. అప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు కదా. కానీ చేయాల్సిన కార్యక్రమం ఏంటి, అంతా ఏమీ మార్చడానికి ఏం లేదు, పూర్తిగా మార్చేమని ఎవరు చెప్పట్లా. ఏం చేయాలి, చిన్న మార్పు ఏంటి, లేచిన వెంటనే నేరుగా బాత్రూంలోకి వెళ్ళాలి కదా. పూజ వంటగదిలో కాదు వెళ్ళాల్సింది కదా. చక్కగా నీట్గా స్నానం, ఎంతసేపు పడుతుంది, 10 నిమిషాలు. నీట్గా చక్కగా పడపడ స్నానం చేస్తాం, అప్పుడు కిచెన్లోకి వెళ్తాం, ఒక 10 నిమిషాలు తుడుస్తాం. మహా ఉంటే ఒక 10-20 నిమిషాలు ఎక్స్ట్రా టైం అవుతుంది. ఆ తర్వాత వండిందంతా ఏదైతే ఉందో అది చక్కగా భగవంతుడి చిత్రపటం ముందు ఒక 10 నిమిషాలు పెట్టండి, ప్రీ ప్లాన్ చేసుకుంటే అంతా అవుతుంది. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి, ముందు ఇవన్నీ చేయాలి అంటే ఏం చేయాలి, ఉదయాన్నే లేవాలి. ఉదయాన్నే లేవాలంటే ఏం చేయాలి, తొందరగా పడుకోవాలంటే ఏం చేయాలి, మన టీవీ స్విచ్ ఆఫ్ చేయాలి, మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఇవన్నీ జరగవు కదా. ఉదయం నైట్ 11 దాకా 12 టీవీలు చూస్తాం, మొబైల్ చూస్తాం కదా, చాట్స్ అవి ఇవి చూస్తుంటాం, నైట్ నిద్ర లేట్ అవుతుంది, ఉదయం లేవం. కరెక్ట్గా 7:30కి పిల్లవాడు స్కూల్ బస్సు వస్తుంది, 7ంటికి లేస్తారు కదా. చాలా ఇళ్లలో మనం ఇదే చూస్తాం, 7:30కి స్కూల్ బస్సు, 7ంటికి లేస్తారు. అరగంటలో ఏమైపోతుంది, పిల్లల్ని రెడీ చేయాలి, పిల్లల క్యారేజీలు పెట్టాలి, ఇల్లు తొడవాలి, స్కూల్ బస్సు ఎక్కించాలి, పరుగులు ఎడుతుంటారు అన్నమాట. అవుతాయి అవన్నీ. ఈలో భగవంతుడు ఏమైపోతాడు. కాబట్టి ఇదంతా పాపం అన్నమాట. ఆ పాపా నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, ఉదయాన్నే చక్కగా లేవాలి, బ్రహ్మముహూర్తం సమయంలో లేవాలి, నైట్ ఎర్లీగా పడుకోవాలి. ఉదయాన్నే లేస్తే ఒక అరగంట ముందు లేస్తే ఇవన్నీ అయిపోతాయి. లేచి చక్కగా స్నానం చేసి భగవంతుని పూజ మండపం అన్నీ చూసుకుని ఇవన్నీ భగవంతు నివేదన చేసి అది పిల్లలకి పెట్టండి. పిల్లల జీవితం గ్యారంటీగా మారుతుంది. పిల్లలు పవిత్రం అవుతారు. పిల్లల యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఎందుకు, వాళ్ళు పాపాన్ని తినట్లా, వాళ్ళు భగవంతుడి యొక్క ప్రసాదాన్ని తింటున్నారు. కాబట్టి ఏమవుతుంది, పవిత్రం అవుతారు. మరి భగవంతుడి యొక్క ప్రసాదం పెట్టాలంటే ఏం చేయాలి, ఇక్కడ భగవంతుడు చెప్పిన 4 విషయాలే పెడతాం కదా. పాపాన్ని పెట్టాం, మాంసాహారం పెట్టాం, కోడిగుడ్లు పెట్టాం, ఇవన్నీ పెట్టాం. కాబట్టి పిల్లలు ఎలా ఎదుగుతారు, క్రూరంగా పెరగరు కదా, చాలా సత్వగుణంతో సరళంగా పెరుగుతారు, మంచి ఆలోచనలు వస్తుంటాయి, ఎక్కడ టెన్షన్స్ ఉండవు కదా, భక్తిలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మన జనరేషను, మన యొక్క రాబోయే జనరేషన్ కూడా మనం మార్చగలుగుతాం. ఇదంతా చేయాలంటే ఏం చేయాలి, జస్ట్ ఒక అరగంట ముందు వేయాలంటే, లేచి భగవంతుడు ఏమి తింటాననుకున్నాడో వాటికి పెట్టాలంటే. ఇది కష్టమైన పనా, చాలా కష్టం. ఎందుకు, మొబైల్ పక్కన పెట్టాలి కదా, టీవీ సీరియల్స్ని పక్కన పెట్టాలి, చాలా కష్టం. కానీ చేసి చూడండి, చాలా సులభం ఉంటుంది. ఎందుకు అంటే భగవంతుడి యొక్క ప్రేమయుక్త సేవలు ఎవరైతే నిమగ్నం అవుతారో, కొంతకాలంగా అది కంటిన్యూస్గా చేస్తూ ఉంటారో, అది జీవితంలో వదిలిపెట్టరట. కొంత ఆ రుచి వచ్చే వరకు ప్రయత్నం చేసి చూడండి, జీవితంలో ఎప్పుడు ఎవరు ఏం చెప్పినా కూడా వినకుండా అలా ముందుకు వెళ్ళిపోతుంటారు కదా. 5ంటికి లేచేవాళ్ళు 4ంటికి లేస్తారు, 3ంటికి లేస్తారు, జపం చేస్తారు, జపం చేసి కూడా వంట చేస్తారు కొంతమంది. చూస్తాం మా భక్తులు అలాగే ఉదయం లేచిన తర్వాత మంగళారతికి వచ్చి కనీసం 8 మాలలో 4 మాలలో జపం చేసి మీరు చేసే పనులన్నీ కూడా భక్తులు చేస్తారు. వాళ్ళు ఏమీ బద్ధకంగా పడుకోరు. భక్తి అంటే ఇది ఒక అపోహ అనమాట, వాళ్ళకి ఏ పని ఉండదని. కానీ చాలా పని ఉంటుంది కదా. ఇల్లు శుభ్రం చేస్తారు, వంట చేస్తారు, భగవంతుని నివేదన చేస్తారు, ఇవన్నీ చేస్తున్నారు. కారణం ఏంటి, ఆ రుచి ఏర్పడింది. ఆ రుచి ఏర్పడే వరకు తపస్సు చేయాలంతే.
రుచి జరిగే వరకు ప్రయత్నం చేస్తూ ఉండండి. ఒక 6 నెలల్లో 3 నెలల్లో ఎంత ప్రయత్నం చేస్తుంది, ఆ రుచి వచ్చిందంటే మీరు చెప్పినా మానరు. ఎవరైనా పక్క వాళ్ళు చెప్తున్నారు అనుకోండి, మీకేం తెలుసులేండి, దీంట్లో ఉన్న అనుచ్చి మీకేం తెలుసు కదా, ఒకసారి చేస్తుండని మీరే సలహా ఇస్తారు ఇంకొకరు. ఆ స్థాయికి రావచ్చు అనమాట. కాబట్టి కావాల్సింది ఏంటంటే ఒక శ్రద్ధ, కొంచెం శ్రద్ధ చూపించినట్లయితే మన జీవితం, మన రాబోయే తరాల పిల్లల యొక్క జీవితం మొత్తం మార్చివేయచ్చు. అది ఎవరి మీద ఆధారపడి ఉంది? కృష్ణుడి పైన లేదు. మళ్ళీ కొంతమంది తోచేస్తుంటారు, కృష్ణుడు అవకాశం ఇవ్వట్లేదు వెళ్ళండి కదా. చాలామంది ఇది ఒక మాయావాదం అనమాట. రండి భగవంతుడు మందిరానికి రండి, లేదంటే కొంచెం జపం చేయండి అని అనుకోండి, ఆయన అవకాశం ఇచ్చినప్పుడు చూద్దాంలేండి. ఇది ఒక పెద్ద మాయావాదం, ఇది తప్పించుకోవడానికి అనమాట. అంతా కృష్ణుడు నేరుగా వచ్చి చెప్తాడా మీకు ఏమన్నా కదా? కృష్ణుడు వచ్చి బాబు లే 4 అయిపోయింది జపం చేయమని కృష్ణుడు నేరుగా వచ్చి చెప్తాడా కదా? ఆ శ్రద్ధ ఎవరిలో ఉండాలి అంటే, మనం కావాల్సిన ఆహారం తినడానికి కృష్ణుడు అవసరం లేదు కదా. మనం 24 గంటలు మొబైల్ చూడడానికి కృష్ణుడు అవసరం లేదు. మాంసం, మద్యం, జోదం, వ్యభిచారం ఇలాంటివి చేయడానికి కృష్ణుడు అవసరం లేదు. దేనికి అవసరం? మందిరానికి రావడానికి కృష్ణుడు అవసరం కదా, జపం చేయడానికి కృష్ణుడు అవసరం. అప్పుడు మాత్రం వంకలు చూపిస్తుంటాం. దౌర్భాగ్యం అన్నమాట. మన యొక్క దీనమైన స్థితి ఆ విధంగా ఉంది. కాబట్టి కృష్ణుడు ఈ శ్లోకంలో ప్రభుపాలో చెప్తున్నారు చూడండి, భాష ఎంత అద్భుతంగా ఉందో. అవకాశం ఉంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి చదవండి ఈ భాష్యాన్ని, ఎంత అద్భుతంగా వివరిస్తున్నారు ప్రభుపాలు వారు. కాబట్టి భక్తి చేయడం కలియుగంలో చాలా సులభం కదా. భగవంతుడికి కావాల్సిన, భగవంతుడు ఏదైతే స్వీకరిస్తాడో అవి ప్రేమతో పెట్టడం, భగవంతుడి యొక్క నామాన్ని జపించడం, ఈ 2 చేస్తే సరిపోతుంది. ఇంక మీకు వేరే పూజా విధానం ఏమీ చేయొద్దు. నేను చెప్పట్లే, ఆచార్యులు చెప్తున్నారు, బల్లగుద్దు మరీ చెప్తున్నా. మీరు ఇంట్లో చేసే పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కదా, ఇంటి చుట్టూ తిరిగి దీపాలు అన్నీ ఇవ్వడం, గంటలు ఏవో రకరకాల మంత్రాలు చదవడం, గంటలు పూజ గదిలో కూర్చొని చేయడం ఏం అవసరం. ఏం చేయాలి? చక్కగా భగవంతుని ముందు కూర్చుని ఒక 2 మాలు జపం చేయండి. ఏదైతే ఉండేదో భగవంతుని నివేదించి అయిపోయింది మీ పూజా విధానం మొత్తం. అదే పూజ, ఇంకేం లేదు. కలియుగంలో అంతకు మించి పూజ ఏమి లేదు. యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు కదా. గంటలు కూర్చుని ఆ శ్లోకాలు ఈ శ్లోకాలు పఠించాల్సిన అవసరం లేదు కదా. చాలామంది చదువుతుంటారు విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, అవి ఇవి ఎన్నో చదువుతూనే ఉంటారు, కానీ చేయాల్సింది చేయరు. ఏం చేయాలి? అవి చదువుతారు కానీ వంటగదిలో నచ్చినవి వండుకు తినేస్తుంటారు. అది కాదు కదా. కావాల్సినవి చక్కగా నివేదన చేయండి. చేసే స్థాయిలో మీరు లేకపోతే కనీసం రోజు భగవంతుడికి ఆవుపాలు, ఒక గ్లాసు ఆవుపాలు తులసి వేసి చక్కగా పటిక బెల్లం వేసి భగవంతుని చిత్రపటం ముందు పెట్టి 3 సార్లు హరే కృష్ణ మంత్రం జపించి ప్రణామం చేసి ఒక 10 నిమిషాల తర్వాత తీసి ఆ పాలనే మీరు స్వీకరించండి. మళ్ళీ వాటిని పడేయాల్సిన అవసరం లేదు కదా. మళ్ళీ నెక్స్ట్ రోజు దాకా అలాగే వదిలేస్తారు కొంతమంది. దాంట్లో చీమలు దూరుతుంటాయి కదా, ఇరిగిపోతుంటాయి, స్మెల్ వస్తుంటాయి, నెక్స్ట్ రోజు దాకా అక్కడే ఉంచేస్తారు అన్నమాట. అవన్నీ అవసరం లేదు. జస్ట్ 10 నిమిషాలు భగవంతుని ముందు పెట్టని వాటిని ప్రసాదంగా స్వీకరించండి. 2 మాలు జపం చేయండి. ఇంకా ఏమీ చేయవసరం లేదు, ఎలాంటి ప్రయత్నం చేయవసరం లేదన్నమాట. అది కలియుగంలో చాలా సులభమైన ప్రక్రియ భగవంతుని చేరుకోవడం కోసం. అదే ప్రభుపాల వారి భాషలో వివరిస్తున్నారన్నమాట. కాబట్టి ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. లేదంటే ప్రభుపాల వారి పుస్తకాలు ఉన్నాయి, భగవద్గీత, భాగవతం, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి అక్కడ పెట్టారు. కాబట్టి ఎవరి దగ్గర గ్రంథాలు లేకపోతే తీసుకోండి, చదువుతుంటే మనకు అర్థమవుతుంది ఒక్కొక్క విషయం. కాబట్టి మా యొక్క విన్నపం ఏంటంటే, పాపం చేయొద్దు. భుంజతేతే త్వగం పాపం చేయొద్దు. మనం చేసేది ఏదైతే ఉందో అది పుంజవంతంగా చేద్దాం. ఆ విధంగా మంచి సమాజాన్ని తయారు చేయొచ్చు అనమాట. అది మనతోనే స్టార్ట్ అవుతుంది కదా. రామరాజ్యం చెప్తే ఎలా స్టార్ట్ అవుతుంది? అది మనతోనే స్టార్ట్ అవుతుంది అనమాట. అలా చేస్తే అంతా కూడా సమాజం అంతా కూడా చాలా ఆనందభరితంగా జీవించవచ్చు. లేదంటే అన్నీ కూడా దుఃఖాలే కదా. హరే కృష్ణ. ఏమన్నా ప్రశ్నలు, సూచనలు, సలహాలు, ఏమన్నా అపోజిషన్స్, ఏమన్నా వ్యతిరేకతలు? చెప్పిన దాంట్లో వ్యతిరేకత ఉందా? సమయం అయింది. ఇప్పుడు హారతి కీర్తన తర్వాత ప్రసాదం. ఇప్పుడు దాకా చర్చించుకున్న దాని గురించి చక్కగా ప్రసాదాన్ని ప్రసాదంగా స్వీకరించండి, ఖచ్చితంగా పవిత్రం అవుతాం కదా. హరే కృష్ణ.